క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కుటుంబ ఆశీర్వాద కూడిక అని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనందరమే. పేరులోనే ఉంది అర్థం. కుటుంబ ఆశీర్వాద కూడిక అంటే అర్థం ఏంటి? కుటుంబాలు ఆశీర్వదించబడ్డానికి ఏర్పాటు చేసిన కూడిక. అంతే కదా, కుటుంబాలు ఆశీర్వదించబడటానికి ఏర్పాటు చేసిన కూడిక. వేరే వాళ్ళ కుటుంబాలు ఏమన్నా లేదు సార్, మీ కుటుంబమే కదా కాదు. ఈ ప్రార్థన దేనికంటే ఇక నుంచి సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలు దీవించబడటానికి. ఒకసారి అందరు గట్టిగా ఆమేనండి. సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ నీ కుటుంబం, మీ కుటుంబం, మీ కుటుంబం, మీ కుటుంబం, మనందరి కుటుంబాలు దీవించబడాలని దైవజనుడిగా ఆశ కలిగి నేను ఈ ప్రార్థనగా మార్చా. కాబట్టి ఒక్క మాట మనం పట్టుకుంటే మన కుటుంబాలు యేసు నామములో తారా జువ్వల్లాగా లేస్తాయి. అంతే. నమ్మితే ఆమేనండి. అట్లాంటి ఆశీర్వాద కూటానికి చేరువచ్చిన మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు. అందరికీ నిండు వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాలలో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆకాశమున్నంత వరకు నేను నీ సింహాసనాన్ని నిలిపెదను. ఆకాశమున్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలుపుతానని వాగ్దానం ఇచ్చిన మన దేవుడు ఈ సంవత్సరం మన సింహాసనాలను నిలబెట్టునుగాక, మన కుటుంబాలను నిలబెట్టునుగాక, మన వ్యాపారాలను నిలబెట్టునుగాక, ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభు మనతో మాట్లాడే మాటలు కాస్త శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ కుటుంబ ఆశీర్వాద కోటాలు అక్కడక్కడ పెడుతుంటే నేనేమనుకునేవాడిని అంటే, పని పాట లేకుండా పెడుతున్నారు పాస్టర్ గారు అనుకునేవాడిని ఫస్ట్లో. కుటుంబ ఆశీర్వాద కూడిక ఏంటి ప్రార్థనలు అసలు? ఏంది అసలు, ఏం ప్రార్థనలు పెడుతున్నారు వీళ్ళు అనుకున్నా. రాను 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 నాకు అర్థమైంది ఏంటంటే, అట్లా పెట్టుకునే వాళ్ళ సంఘాల్లో కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి. ఎవరైతే కుటుంబ ఆశీర్వాద కోటాలు పెట్టి ప్రజల్ని దీవించి వాక్యం చెప్పి బాగా వాళ్ళని మంచి బాగా నడిపించి దేవుని దగ్గర చేస్తారో ఆ సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘంలో విశ్వాసులైతే ఎక్కువగా దేవుని కలుసుకుంటూ ఉంటారో, ఎక్కువగా దేవుని మాటలు వింటుంటారో, ఎక్కువగా దేవుని సమీపంగా జరుగుతారో, ఎక్కువగా దీవెన వచనాలు వింటుంటారో, ఆశీర్వదించబడదు గాక, లేవనెత్తబడదు గాక, వృద్ధి చేయబడదు గాక అని వింటుంటారో, ఆమేన్ అంటుంటారో, ఎక్కువగా దేవుని కలుసుకుంటుంటారో, వాళ్ళు ఆటోమేటిక్గా బైబిల్లో ఒక మాట రాయబడింది, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో నేను వాటిని బంధించేస్తా. భూమి మీద నువ్వు వేటిని విప్పుతావో పరలోకంలో నేను వాటిని విప్పతా. దీవించబడదు గాక అంటే పరలోకంలో ఇప్పుతాడా ఇప్పుడా? లేవనెత్తబడదు గాక అంటే పరలోకంలో ఇప్పుతాడా ఇప్పుడా? అట్లా మనం అన్ని దైవజనుడు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే, మీరు నమ్మి ఆమేన్ చెప్తుంటే, వాక్యం లోబడతా ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు కూడా దీవించబడాలన్నది దేవుని కోరిక. అంటే ఇంతవరకే మనం దీవించబడలేదా? దీవించబడ్డాం, ఇంకా దీవించబడతాం ఇక మీదట. మీ ఇల్లులు దీవించబడాలని ప్రార్థన పెట్టానమ్మా, అంతేనా? కూతుర్లారా, కుమారులారా, ఎవరు దీవించబడాలని? మీరు దీవించబడితే నేను దీవించబడ్డట్టే. మీరెవరు దీవించబడకుండా నేను ఒక్కనే దీవించబడతాను? నాకు అర్థం కల. మీరు ఎదిగితే కదా నేను ఎదగతాను. నేను ఎదగాలంటే ముందు మీరు ఎదగాలి. మీరు ఎదిగితే నేను ఎదిగినట్టు, మీరు పడుకుంటే నేను పడుకున్నట్టు. ఆయిల్ పోసేది ఎవరు బండికి? మీరే. బండి పోవాలంటే ఆయిల్ మీరు పోయాలి. ఆయిల్ పోయకుండా పో 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 ఏడపోయేది. అందుకని మీ అంతు దాల్చడానికి ఈ మీటింగు, ఈ ప్రార్థన. యేసు నామములో మన కుటుంబాలని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. 2025 నుంచి మీ స్టార్ తిరిగిపోద్ది యేసు నామములో. తిరిగేదాకా నేను ఒప్పుకోను. ఇక నెలకి మిమ్మల్ని ఒప్పుకోను. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించే ప్రతి కుటుంబం, రాసుకోండి మాట, దేవునిని ఆరాధించే ప్రతి కుటుంబం దీవించబడాలని, వర్ధిల్లాలని మన దేవుడు ఖచ్చితంగా కోరుకుంటాడు. దేవునిని ఆరాధించే ప్రతి కుటుంబం ఏం చేయాలంటే దీవించబడాలని, వర్ధిల్లాలని కోరుకునే దేవుడు. ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కించి
ఉన్నత శిఖరాల మీద నిన్ను నిలబెట్టాలని కోరుకునే దేవుడు మన దేవుడు. హలో, అర్థమైందా? ఆయన ఆరాధించే బిడ్డలు ఎక్కడెక్కాలి? ఎక్కడ దాకా ఎక్కాలని? ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించాలా. అది ఆయన బిడ్డల పట్ల దేవుని కోరిక. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నీకంటే నీ కూతురు బాగుండాలని కోరుకుంటున్నావా, కోరుకోవట్లేదా? మా ఇస్తారా కోరుకున్నట్లే, నా కూతురు నాకంటే కిందకు ఉండాలా, నా కొడుకు నాకంటే బెకార్ అయిపోవాలా అని ఎవరు అనుకుంటారు? అక్కడ నాకు తెలిసి ఎవరు అనుకోరు. నాకంటే నా పిల్లలు బాగుండాలని ఎలా మనమే శరీరంలో ఉన్న నువ్వు నేనే ఎలా కోరుకుంటున్నామో, మనల్ని కన్న తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఉన్నత శిఖరాల మీదకి అందరినీ, అన్ని కుటుంబాలు ఎక్కించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్ముతున్నారా? ప్రతి ఇల్లు ఒక స్వర్గసీమగా మారాలని మన దేవుని వాంఛ. స్వర్గసీమ అంటే ఏంటి అర్థం? స్వర్గం అంటే పరలోకం. ప్రతి ఇల్లు ఒక స్వర్గసీమ, పరలోక సీమగా మారిపోవాలని, ఒక పరలోకంగా ఉండాలని ప్రతి ఇల్లు మన దేవుడు కోరుకుంటాడు. మరి ఇప్పుడు మన ఇల్లు ఎట్లున్నాయి? అది వద్దులే, నెగిటివిటీ వద్దు, ఇప్పుడు మొత్తం పాజిటివిటీ. ప్రతి ఇల్లు పాజిటివ్ కాదు, ప్రతి ఇల్లు స్వర్గసీమగా ఉండాలని ఆశిస్తున్న దేవుడు మనకి ఈ కోట ఏర్పాటు చేశాడు. మీరు నమ్మితే ఇక మీదట మన ఇల్లులు స్వర్గసీమలే యేసు నామములో. ఆమేన్ గట్టిగా చెప్పండి. పెట్టుబడి లేని పని క్రైస్తవులది. ఆమేన్ చెబితే చాలు, నమ్మితే చాలు, ఈ రెండు ఉంటే చాలు మన దగ్గర. డోర్స్ ఓపెన్ చేస్తాడు అక్కడ డేవిడ్. ఇక్కడ నమ్మాలా, ఆమేన్ చెప్పాలా, పరలోకం తిప్పేస్తాడు అంతే. దాన్ని ఒక్క విషయం చెప్తున్నా, మరలా గుర్తుపెట్టుకోండి. మనము శక్తి లేని వాళ్ళమి, మనము బలం లేని వాళ్ళమి, మనము డబ్బు లేని వాళ్ళమి, కులాల పరంగా వెలివేయబడిన వాళ్ళమి. లోకస్తులు మనల్ని ఊరి చివరిలో పెట్టేశారు. ఒకప్పుడు మూతికి ముంత కట్టారు, తర్వాత వెనక తాటే కట్టారు. ఒకప్పుడు మన అన్ని అవతల పడేశారు. మనం ఎన్నిక లేని వాళ్ళమి. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సంగతి కానీ మీకు తెలిస్తే, ఖచ్చితంగా అర్థమైతే ఇంక భయం ఉండదు మీకు. ఆయన ఎవరంటే, గొర్రెలు వెనక తిరిగే వాళ్ళని అక్కుపోయి ఎడబెడతాడు సింహాసనాల మీద, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని లేవనెత్తి రాజుల ప్రక్కన కూర్చుండబెట్టగలిగిన అసమాన ధీరుడు. ఈసారి ఆ పాట పాడాలి, ఆ పదంతో పాడాలి పాట. అసమాన ధీరుడు. అసమానుడు అంటే ఆయనకి సరైన వారు, సమానమైన వారికి భూలోకంలో ఎవరు? ముల్లోకాలలో ఎక్కడ లేరు ఆయనకి సమానమైన వాళ్ళు. పెంట కుప్పల మీద పడి ఉన్న ఒక వ్యక్తిని లేవనెత్తి రాజుల పక్కన కూర్చుండబెట్టుటకు శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. చప్పలు కొట్టి గట్టిగా, నీరసము తగలబడ యేసు నామములో. ఆమేన్. చూసుకోయిక ఎట్లేస్తావు నువ్వు? అసమాన ధీరుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు. నువ్వు పెట్టుబడి లేని వ్యాపారం ఇది. ఏం చేయాలా? నమ్మాలా, ఆమేన్ అని చెప్పాలా, నిజంగా నమ్మాలా. ప్రభు నన్ను లేవనెత్తాడు. ఎక్కడ? నా ఇంటిని ఒక స్వర్గసీమ, పరలోకం, మినీ పరలోకంగా నా ఇంటిని దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మితే ఎలా చేస్తాడో, ఎట్లా చేస్తాడో తెలియదు, కానీ కొన్ని దినాలు గడిచే లోపల నీ ఇల్లు పొంగి పొర్లతది యేసు నామములో. పొంగి పొర్లతది యేసు నామములో. మన కుటుంబాలన్నింటినీ స్వర్గసీమలుగా మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. నమ్మరా? సామెతల గ్రంథం 12:7. ఇది సబ్జెక్ట్ కాదు, జస్ట్ మీకు గ్యాస్, ఫస్ట్ గ్యాస్, తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. సామెతలు 12:7లో ఒక మాట రాసుకున్నా. సామెతలు 12:7లో దేవుడు ఏం రాశాడంటే, నీతిమంతుల ఇల్లు నిలుచును. అబ్బా, నీతిమంతుల ఇల్లు పడిపోద్దా, నిలుస్తుందా? పక్కన రాయబడింది భక్తిహీనుల ఇల్లు పడిపోద్దని. నీతిమంతుల ఇల్లు అయితే నిలబడుతుంది, నిలిచి ఉంటుంది సదాకాలం. మనవాళ్ళు, ముది మనవాళ్ళు, ముత్తాతలు, తాతల 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 తరాల నుంచి పిల్లల 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 తరాల దాకా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వంశం నిలిచి ఉండేటట్లుగా ఉండాలని దేవుని ఆశ. వాక్యం నిజమా అబద్ధమా? వాక్యము నిజమా అబద్ధమా? తల్లి సుభాషణ తల్లి, నిజం కదా? అది నీతిమంతుని ఇల్లు తరతరాలు నిలబడుతుంది. ఇది నిలిపేది ఎవరు? పాస్టరా, దేవుడా? దేవుడు. రెండో మాట 14వ అధ్యాయం 11 వచ్చింది చూడండి. సామెతల్లోనే, సామెతలు 14:11. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఒకసారి ఏమో నీతిమంతుల గుడారం ఏమో నిలిచి ఉంటుందని చెప్పాడు. ఒక దగ్గర ఏమో యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది అని చెప్పాడు. ఏ ఇంట్లో అయితే యథార్థవంతులు ఉంటారో, ఏ ఇంట్లో అయితే నీతిమంతులు ఉంటారో ఆ ఇల్లు సదాకాలం నిలిచి ఉంటుంది. ఆ ఇంట్లో ఆ ఇల్లు దినదినం పాలు పొంగినట్లుగా.
ఇక మీదట పొంగతావు యేసునామంలో నువ్వు, అంతే. ఆమె చెప్పు. నువ్వు యథార్థవంతులుగా ఉండటం చూసుకో, నీ పని నువ్వు చూసుకో, ఆయన పని ఆయన చూసుకుంటాడు, అంతే. నీ కొడుకులు యేసునామంలో ఉన్నత శిఖరాలు ఎక్కతారు. యేసునామంలో సురేఖ ఎక్కకపోతే అడుగు, జానపలన సురేఖ ఎక్కకపోతే నన్ను అడుగు. ఉన్నత శిఖరాల మీదకి నీ పిల్లల్ని ఎక్కించే వర్ధిల్లేటట్లుగా. అంతే సార్, సురేఖ దాకా ఆగాల, మమ్మల్ని చేయుడా? మిమ్మల్నే చేస్తాడు. అసలు సురేఖ దాకా మనమేం తాగేది? సురేఖ ఎక్కితే మనమేం దీవించబడేది? సురేఖ ఆ ఫ్యామిలీ సురేఖ ఆశీర్వదించబడి మనం పెట్టదు రేపా? సురేఖ ఎక్కితే అది వాళ్ళకి, మనం ఎక్కాలా, మనం నిలబెడతాడు. ఎవరు మన దేవుడు? యథార్థవంతుల గుడారాన్ని వర్ధిల్ల చేసే దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మూడోది బిళ్ళరా, తర్వాత కీర్తన దగ్గర రండి, ఒకసారి వెనక రండి, కీర్తన దగ్గర రండి. 127వ కీర్తన 3వ వాక్యం. 120 కీర్తన 3వ వాక్యం ఏముందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడి ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాస వ్యర్థమని చదువుకుంటూ కిందకు వస్తాం మనం. తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే దేవునికి ప్రియులుగా ఉంటారో వాళ్ళ ఇంటిని దేవుడు కడతాడు. ఆమేనండి. తన ప్రియుల గుడారాలని దేవుడు కడతాడు. తన ప్రియుల గుడారాల ఇంటికి రేకులు తీసేసి స్లాబ్ వేపిస్తాడు. తన ప్రియుల గుడారాలకి గచ్చు తీసేసి ఏమేపిస్తాడు? టైల్స్ వేపిస్తాడు. టైల్స్ తీసేసి మార్బుల్స్ వేపిస్తాడు. అది తీసేసి ఏం వేస్తాడు తెలియదు, పాలరాయి వేస్తాడు, మనకు తెలియదు. తన ప్రియుల గుడారాలని సుందరంగా తీర్చిదిద్దుతాడు. తన ప్రియుల ఇళ్ళని కట్టే దేవుడు. సార్, నేను ఆ పూట సంపాదించుకునేవాడిని, నేను స్లాబీలు కట్టే, నువ్వు ఊరకే లేనిపోయిన మాటలు చెప్పాక, మాకు లేనిపోయిన ఆశలు చెప్పాక, నువ్వు మా వల్ల కాదు. మేము ఒకరోజు పనికి పోతే 700-500 వస్తుంది, మళ్ళీ నెలకల్లా మొత్తం తినేస్తాం, ఏ వారంకి ఆ వారం కడిగేసుకుంటాం, మేమేంది ఇల్లు కట్టేది అనబాకు. నువ్వు ఏం చూసుకోవాలి తెలుసా? నువ్వు నిజంగా దేవునికి ప్రియులుగా ఎలా బతకాలి అది నేర్చుకో. నీ ఇల్లు కట్టేది దేవుడు చూసుకుంటాడు. యేసునామాలు, అంతే. గట్టి చెప్పండి హల్లెలూయా. మా దీవెనక్క ఆ ఇంటిని కట్టాలి అని చెప్తానే ఉంది సంవత్సరాల నుంచి. నువ్వు దేవునికి ప్రియురాలుగా ఎలా ఉండాలో అది చూసుకో. నీ ఇల్లు కట్టే సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు అలా ఉండగా అలా లేపేస్తాడని యేసునామంలో. ఇల్లు కట్టేది ఎవరు? యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాస ఆయన కడితే త్వరగా కట్టేస్తాడు, అంతే. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు ఇల్లులు నిలిచి ఉంటాయి, నిలబడి ఉంటాయి చివరిదాకా. యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లుతాయి. తన ప్రియుల ఇళ్ళని దేవుడు కడతాడు. ఇంకా ముందుకు పోతే 91వ కీర్తన 10వ వచనం మీకు గుర్తు చేస్తా. 91వ కీర్తన 10వ వచనంలో ఏముందంటే, ఏ తెగులు నీ గుడారాన్ని, అబద్ధమా నిజమా? ఈ మాట అబద్ధమా నిజమా? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. 2020 పెట్టిందో లేదో టీవీ ఛానల్లో వైరస్ వచ్చేసిందంటే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్, తొందరలో లాక్డౌనా తలకాయ లేనోళ్ళారా, ఎందుకో మమ్మల్ని ఆడుకొని చంపుతారు మీరు. ఇంకా ఏం చేయాలి మమ్మల్ని మీరు? ఏ వైరస్ అది? హెచ్ఎంపీవి ఏదో పెడుతుంటారు. హెచ్ఎంపీవి వైరస్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ కనపడుతుందంట. మీకు చెప్తున్నా, మీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే అసలు ఆ మాటలే నమ్మబాకండి. ఇంట్లో కూర్చోమంటే కూర్చోదాం, ఏం చేద్దాం? మన బయటికి పనిరు వాళ్ళు. ఇంట్లో కూర్చోమంటే కూర్చోవాలా, బయటికి పోవద్దు ఆకపోవాలా, ఏం చేద్దాం? మీరు మాత్రం భయపడొద్దు. ఏం చెప్పాడు దేవుడు మనకి? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించనివ్వకుండా కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుని సన్నిధికి ఈరోజు రాత్రి మనందరం వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హెచ్ఎంపీవి మనల్ని ఏమీ చేయలేదు, కరోనా మనల్ని ఏమి చేయలేదు. చేస్తే అది చేయబోలే, దేవుడు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాం. మన రెడీ కొల్లా ఉందా మేడం, ఏమన్నా రా అంటే వెళ్ళిపోతాం. ఎప్పుడు రెడీ, పోయేదానికి ఎప్పుడైనా రెడీ. అంత మాత్రం చేత హెచ్ఎంపీవికి, పుల్లారావుకి, ఎల్లారావుకి భయపడాల్సిన అవసరం లే. మీరు ఎన్ని వార్తలు విన్నా, ఎన్ని మాటలు విన్నా భయపడొద్దు. మీరు భయపడ్డారా? యోబు గ్రంథంలో ఒకసారి మీకు వాక్యం చెప్పా, 12 రోజుల్లో నేను ఏది వచ్చునని బహుగా భయపడితినో అదే నా మీదకి వచ్చేసింది. ఆ హెచ్ఎంపీవి నాకే వచ్చేటట్టు నాకే అన్నావా, నేను ఎవరు కాపాడలేదు. హెచ్ఎంపీవి లేదు, స్కూటర్ లేదు, పల్సర్ లేదు, ఏది రాదు మన మీదకి. మన దేవుడు ఎవరు? ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా కాపాడేవాడు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు దీవించబడవా? ఇదేం ప్రార్థన? కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబాలు ఆశీర్వదించబడటానికి మనం వచ్చాము ఇక్కడికి. అక్క చెల్ల వారు గుర్తుపెట్టుకో, నమ్మకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. గుర్తుపెట్టుకో, నమ్మకపోతే దేవుడు ఏమీ చేయలేడు. తిమోతి ఒకసారి ఒక మాట చెప్పాడు నాకు. మాట్లాడుకుంటుంటే మేము ఒక చిన్న కథలాగా చెప్పాడు మాకు. ఒక తండ్రి చనిపోయేటప్పుడు తన కుమారుడికి బైబిల్ ఇచ్చాడంట. బైబిల్ చేతికి ఇచ్చి లాస్ట్లో చచ్చిపోయేటప్పుడు, ఒరే కుమారుడా,
ఈ బైబిల్ కానీ నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత గొప్పోడు అవుతావు అన్నాడంట. ఆ మాట చెప్పండి నాకు. ఈ బైబిల్ నువ్వు ఎంత ఎక్కువగా చదివితే అంత ధనవంతుడు అవుతావు, అంత గొప్పోడు అవుతావు అన్నాడంట. ముసలోడికి సావు తెలివి మాటలు ఏ తెలివి లాస్ట్ చచ్చిపోయేటప్పుడు తెలివి వచ్చిన మాట. బైబిల్ చదివితే గొప్పోడైనోడు ఎవరు? మెంట్లోడు కాకపోతే. నా పని లేనిది, నా జాబ్ లేనిది, నా బిజినెస్ లేనిది, నా పని లేనిది. సరే సరే డాడీ, ఓకే డాడీ అని డాడీ ముందు అటు పక్కకు పోయి ఇసిరి కొట్టాడు దేంట్లోకి, అరమరలోకి. తండ్రి చచ్చిపోయాడు, సమాధి చేశారు, సంవత్సరం గడిచిపోయింది. మొత్తం మీద మన అబ్బాయి గారు బిజినెస్లు అన్నీ ఫెయిల్ అయ్యి బేకార్ అయిపోయాడు. లాస్ట్కి ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలా. ఇల్లు అమ్మకాన్ని పెట్టేశాడు. ఇల్లు అమ్మకాన్ని పెడితే ఆ ఇల్లు కొనుక్కునే వాళ్ళు వచ్చి చూసుకున్నారు. ఇక ముసలి ఇనుప వస్తువులు ఉంటలా, ఆ వస్తువులు అమ్మేసుకో, మాకు ఏం వద్దులే, మేము కొత్త ఇల్లు కొంచెం రీమోడల్ చేయించుకుంటాం, దాన్ని మొత్తం తీసేసి అని చెప్తే ఆ వస్తువులు అమ్మితే ఆ ఎనప కొట్టోళ్ళు వచ్చారు తీసుకోపోవడానికి. వస్తువులు అన్నీ సర్దుకుంటా షెల్ఫ్లోకి వచ్చి ఈ బుక్ను కూడా చూసారు. ఆ బైబిల్ చూశారు వాళ్ళు, ఆ ఎనప కొట్టు వస్తువుల వాళ్ళు. అయ్యా బైబిల్ ఉన్నట్టుంది, బైబిల్ మీ పక్కన పెట్టమంటారా? ఒరే నాయనా, పోతా నాకు ఇచ్చిపోయాడు రా, కోట్లు వస్తాడు నాకు, అది మాకు వద్దులే, నువ్వు తీసుకోపో అన్నాడు. ఎవరు? అబ్బాయి, వాళ్ళ కొడుకు. సరే అని చెప్పేసి ఆ బైబిల్ని ఆ బ్యాగులో, ఆయన ధనవంతుడు, వస్తువులు లేకుండా ధనవంతుడు కదా, భక్తిపరుడు. ఎవరు? ఆ ఇనప వస్తువులు కూడా వచ్చాడే అతను భక్తిపరుడు. బైబిల్ని చెప్పగానే పక్కన వేరే దాకా నీట్గా పెట్టుకొని అవన్నీ వస్తువులు వేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఈసారి ఇల్లు అమ్మేసుకున్నాడు, ఈయన బెకార్ అయిపోయింది. అక్కడ ఆ బైబిల్ తీసుకోపోయాడే అతను ఆ ఇంటి వస్తువులన్నీ తీసేసుకొని మొత్తం రెడీ చేసుకొని ఎక్కడ కొట్టి పడేసిన తర్వాత, అయ్యో చాలా పాత బైబిల్ ఉంటుంది నాకు ఇచ్చాడు, సరే ఏందో చూద్దాం అని చెప్పి ఫస్ట్ ఆదికాండం 1వ పేపర్ తీశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2000 రూపాయల కాగితం ఉంది. ఆదికాండం 2వ పేజీ తీశాడు, 2000 రూపాయల కాగితం ఉంది. ఆదికాండం 3వ పేజీ తీశాడు, 2000 రూపాయల కాగితం ఉంది. మత్తయి సువార్త తీశాడు, ఇంటి పొలం కొనిపెట్టున్నాడు, పొలం పట్ట కాగితాలు ఉన్నాయి. ఇంకో పేపర్ తీశాడు, ఇంకో కాగితం ఉంది. దేవుడు దయ వల్ల బైబిల్ మొత్తం పూర్తయ్యే లోపల ఎనప కొట్టి తీసేసి ఆయనేమో బేకార్ అయిపోతే, అది వినటానికి మనకి కొంచెం నమ్మే మాటలు చెప్పి పాస్టర్ నువ్వా అన్నట్టున్నా, దేవుని వాక్యం కంటే ఆస్తి మనకి ఈ భూలోకంలో ఇంకొకటి లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని రాయబడింది బైబిల్లో. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునో అది నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇదే మనల్ని ఎక్కువగా ఐశ్వర్యవంతులుగా మనల్ని ఎక్కువగా మార్చేది ఇదే. బైబిల్ గ్రంథమే ఒక మనిషిని అధిక ఐశ్వర్యవంతుడిగా మారుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి అన్ని పేపర్లకు మొత్తం డబ్బులు కట్టలు మొత్తం తీసుకొని ధనవంతుడు అయిపోయాడు. అబ్బాయి గారేమో వద్దనుకుని పడేసింది, అబ్బాయి గారేమో బేకార్ అయిపోయాడు. ఇప్పుడు మనం బేకార్ అవడానికి ప్రభుత్వ స్థానికి రాలేదు. దేవుని వాక్యం నీ ఇంటిని ఐశ్వర్యవంతంగా మారుస్తానికి మాట్లాడుతుంది. ప్రతి మాట గుండెల్లోకి తీసేసుకో యేసు నామములో. నమ్మకపోతే ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. నమ్మకపోతే ఆశీర్వాదాన్ని ఇసుమంతైనా కూడా టచ్ కూడా చేయలేం పూర్తిగా. బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది, మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఆ మాట, నమ్ముట నీ వలన, చెప్పండి ఆ మాట, నమ్ముట నీ వలన అయితే. నమ్మడం నీ వల్ల అయితేనే ఏదైనా జరగదు, దేవునికి చేస్తాడు నీకు. యాకోబన్న బాగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు మనం లేయలేకపోతున్నామంటే కేవలం నమ్మలేకపోవటమే. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు గొప్పవాడు, నా అంత పేదవాడు నా దేవుడు కాదు. నన్ను నిశ్చయంగా నా దేవుడు భూలోకంలో భౌతిక పరంగా దీవిస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, సామాజికంగా దీవిస్తాడు. అన్ని విషయాల్లో నా దేవుడు నన్ను దీవించగలిగిన వాడు. తప్ప నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మాలా? నమ్మకపోతే ఎట? నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తం సాధ్యం. బిడ్డలారా, చెప్తున్నాను నేను, దావీదుకి ఒక ఆశ ఉండేది, ప్రభు నేను ఎక్కలేను కానీ ఆ కొండ నువ్వు నన్ను ఎక్కిస్తావు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కాలని ఆశ ఉంది కాబట్టి ఎక్కించాడంతే యేసునామములో దేవుడు. అంతే. ఎక్కాలని ఆశ లేకపోతే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలరు. దయచేసి మీకు 2 చేతులు దండాలు పెట్టి మీ గడ్డాలు పట్టుకొని చెప్పేది, నమ్మండి. పెట్టుబడి లేని ఆశీర్వాదం ఇది, పెట్టుబడి లేని వ్యాపారం దేవుడి దగ్గర. ఒకటే మాట, అవును ఆమేన్ నా ప్రభు చేస్తాడు అని నమ్మటమో, ఆమేన్ చెప్పటమో. ఇప్పుడు దాకా చెప్పుకున్న వాక్యాలన్నిటిలో ఒకటేమో నీతిమంతుల ఇల్లు, ఒకటేమో యథార్థవంతుల ఇల్లు, ఒకటేమో యెహోవా ప్రియుల ఇల్లు. అర్థమైందా? తర్వాత ఒకటేమో ఏ అపాయము సమీపించని ఇల్లు,
తన ప్రియులు, యథార్థవంతులు, నీతిమంతులు అందరూ భక్తిపరులే. తర్వాత చూడండి, ఇంకా ముందుకెళ్తాం మీకు ధైర్యం చెప్పడానికి. ఇంకొక మాట 118వ కీర్తన 15వ వచనం, 118వ కీర్తన 15వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉత్సాహ సునాదాలు నీతిమంతుని ఇళ్లలో ఏ సునాదాలు వినపడతాయి రాయబడింది అక్కడ? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. అయితే బాగానే ఉందన్నమాట. నీతిమంతుల గుడారాలలో ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి. ఎవరింట్లో అయితే ఈ రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయో ఆ ఇంట్లో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుందంటే మన కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అక్కడ రాయబడింది. యెహోవా దేవుని దక్షిణ హస్తం మన కోసం సాహస కార్యాలు చేస్తుంది. సాహస కార్యాలంటే నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు అసలు తలంచను కూడా తలంచుండవు అంత సాహస కార్యాలు తన ప్రజల కోసం, తన ప్రజల ఇంటి కోసం దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నీ భక్తి పరులకు ఇల్లు ఉన్నాయా? ఇల్లు లేవా? ఇల్లు ఉన్నాయి. లాజరుకు లేదు కదా సార్, లాజరుకు దరిద్రుడు, లాజరుకు లేదు కదా ఇల్లు. మన ఇల్లు ఆశించకూడదు. ఇక్కడ మన ఇల్లు ఒకసారి చెప్పాను మీకు, ప్రతి క్రైస్తవుడికి సొంత ఇల్లు ఉండాలా. రాబోయే రోజుల్లో సువార్తకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. నిన్న మొన్న జరిగిన విజయవాడ పెద్ద సభ. ఇక మేము వాడు ఏం చెప్తుంది తెలుసా? వేట కొడవలు తీసుకుంటాం ఇక నుంచి అని చెప్తున్నారు. ఒకటే మాట. ఏ కొడవలు అంట? వేట కొడవలు తీసుకొని వస్తాం బయటికి. మా మీద ఎవరు ఏ మాట అన్నా పొడవటమే, పేగులు లాగటమే బయటికి. అప్పుడు నేనేమంటా, నేను రెడీ రా అని చెప్తాం. ఇంకా ఏం చేద్దాం? ఇంకా వేట కొడవలతో నరకుతానంటే నరికించుకోవటమే. మనం తిరగబడే వాళ్ళం కాదు కదా, వాళ్ళ బాధలు వాళ్ళలే. ఏ ఇంట్లోనైతే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయో ఆ ఇంటి కోసం దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. నా మాట బైబిల్లో ఉండే మాట. నమ్మకం కలుగుతుందా? కలగట్లేదా? నమ్మకం కలగకపోతే ఇంకా ముఠామేస్త్రి పాలైపోతాం మనం. తెలుసు కదా, మన ముఠామేస్త్రి తెలుసు కదా. ముఠామేస్త్రికి మనం చేయి దిక్కకూడదు. నమ్మన్న చాలా తమ్ముడా, నమ్ము చాలు, జస్ట్ నమ్మంతే. నా దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగినోడు. మాట తప్పడు మడమ తిప్పడు. జగన్ గురించి చెప్తుంటారు, మాట తప్పడు మడమ తిప్పడు. మనిషే మాట తప్పకపోతే, మడమ తిప్పకపోతే ఇంక దేవుడు చెప్పించాలే కానీ అన్నాడు. చూస్తున్నారు కొంతమంది. అలా చూడబాకండి అక్క, కొంచెం నమ్మండి అక్క. మీరు చాలా విషయాలు చెప్పాను మీకు. ఇప్పుడు మన ఇంటిని ఏ తెగులు సమీపించదు. మన ఇంటి కోసం దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. మన ఇంటిని, తన ప్రియుల ఇంటిని దేవుడు కడతాడంతే. తర్వాత యథార్థవంతులు గుడారాన్ని ఆయన వర్ధల చేస్తాడు. నీతిమంతులు ఇల్లు నిత్యము నిలిచి ఉంటుంది. అమ్మేసుకుని వెళ్ళిపోరు. బిడ్డ, ఒకవేళ నువ్వు నీ పరిస్థితిని బట్టి ఇల్లు అమ్ముకుంటే మరలా కొంటావు. నువ్వు నిలబడి ఇంకా ఇల్లులు కొనడమే కానీ అమ్మడం ఉండకూడదు మన చరిత్రలో. ఆమె చెప్పండి. ఇల్లులు కొనడమే కానీ అమ్మడం ఉండకూడదు. దేవుడు మనల్ని దీవించడం గుర్తయిందంటే కొంటమే, అమ్మడం ఉండకూడదు. ఇక ఇల్లు అమ్ముతున్నాము అంటే తప్పేనేం కాదులే. ఒకవేళ ఏదైనా పరిస్థితులు బాగలేక అమ్ముకుంటారు, కానీ జరిగిపోయింది. ఇక నిలబడు, నువ్వు నిలబడు. నీ ఇల్లు నమ్మనీయకుండా ఇంకో ఇల్లు ఇస్తాను నీకు దేవుడు యేసు నామంలో. ఏంది నాయన ఈరోజు చెప్తున్నాడు వాక్యమా? ఏమైంది ఇశ్రాయేల్ పాస్టర్కి? ఏమైంది? ఏం కాల. మీ ఇల్లు దీవించబడాలా, అది నా కోరిక. మీ ఇల్లులు ఎప్పుడు దీవించబడతాయి? నేను ఎప్పుడు 2 ఎకరాలు కొనాలా? నా 2 ఎకరాలు నేను అల్లాడుతున్నా ఇక్కడ. మీరు దీవించబడేది ఎప్పుడు? నా 2 ఎకరాలు గురించేది ఎప్పుడు? రాహలక్క ఉండవా? లాస్ట్ మాట చెప్పేసి ముందుకెళ్దాం బిడ్డలు. లాస్ట్ మాట. ఇప్పుడు ఒకసారి యోబు గ్రంథం దగ్గర బండి. యోబు గ్రంథం దగ్గరికి 22వ అధ్యాయం 23వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. చక్కని మాట అది మాకు గుర్తుపెట్టుకోవాలా. అక్కడ కూడా ఇంటిని దేవుడు దీవిస్తున్నాడు. ఆ ఇంటిని కూడా అభివృద్ధి చేస్తున్నాడు దేవుడు. మన ఇంట్లో అభివృద్ధి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మన ఇంటిని ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు నమ్మదగినోడు, మాట తప్పేవాడు కాదు. అయితే అభివృద్ధి ఎందుకు లేదో ఈ మాట మనకు అర్థమైపోద్ది బాగా. చూసారా? 22వ అధ్యాయం 23వ వచనం చదువుమా. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని దూరముగా తొలగించిన ఎడల నీవు నీ ఇల్లు అభివృద్ధి పొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బా, ఏం మాట అండి ఇది. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. దుర్మార్గత గుడారంలో ఉంటే అభివృద్ధి
రాదు. నేను చెప్తున్నాను చూడండి, మన దేవుడు షరతులు లేకుండా ఆశీర్వాదాలు మనకివ్వడు. షరతులు లేకుండా ఆశీర్వాదం ఇస్తే దానికి విలువ ఇవ్వం, మనం దాన్ని లెక్క చేయం. షరతులు పెట్టి ఆ షరతులను నిలబడితే నీ స్టార్ తిప్పేస్తాడు అంతే యేసునామంలో. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు మనకి? ఎవరి గుడారాల్లో కూడా దుర్మార్గత ఉండకూడదు, ఎవరి గుడారాల్లో కూడా చీకటి ఉండకూడదు, ఎవరి గుడారాల్లో కూడా అపవిత్రత ఉండకూడదు. తీసేసుకోండి. నీ గుడారములో నుండి దుర్మార్గత తొలగించిన ఎడల, సైలెంట్లో పెట్టుకోవాలా, నీ గుడారాల్లో నుంచి దుర్మార్గత తొలగించిన ఎడల, అదేనా మాట? అంతే. సర్వశక్తిని వైపు తిరగాలి. మన గుడారాల నుంచి దుర్మార్గాన్ని దూరంగా తీసేస్తే నిశ్చయముగా నీవు అభివృద్ధి పొందుతావు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రభు అయిన యేసయ్య మీ గుడారాలను వర్ధిల్ల చేయునుగాక, అభివృద్ధి చేయునుగాక, కట్టునుగాక, నిలబెట్టునుగాక, వృద్ధి చేయునుగాక, విస్తరింప చేయునుగాక. నమ్మట్ల ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి మీ ఇళ్ళని దేవుడు ఎక్కించునుగాక, సమాధానం పొందుదువు గాక. అది ఎక్కడుంది? మత్తయి 10:13. అది కూడా లాస్ట్. మత్తయి 10:13 సమాధానం ఏంది మళ్ళీ కొత్తగా? ఆ మాట చూడండి. మత్తయి సువార్త 10:13 చక్కగా దేవుడు చాలా బాగా రాశాడు ఆ మాటని. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలా. మన ఇల్లులు దీవించబడాలన్నది దేవుని కోరిక. ఒక్కరు కూడా వేస్ట్ అవ్వకూడదని దేవుని చిత్తం కాదు. చదవనా? ఆ ఇల్లు అదిగో ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వస్తుంది. చాలన్నా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక ఇంటికి వెళ్ళండి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారు యోగ్యులు అనుకోండి, మిమ్మల్ని చేర్చుకుంటారు. మీరు ప్రార్థన చేస్తే మీ సమాధానం వాళ్ళ మీదకి వస్తుంది. మీరు సువార్తకి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇంట్లో ఉండండి. వాళ్ళు బాగా మిమ్మల్ని బాగా చూసుకున్నారా? సంతోషం. లాస్ట్లో వచ్చేటప్పుడు సమాధానం కలుగునగా అని చెప్పండి వాళ్ళకి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదకి వెళ్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, మన ఇళ్ళ మీద ఎప్పుడు సమాధానం ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. మన ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండాలనే, సమాధానం ఉండాలనే, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలని, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం ఉండాలని, అత్తకోడల మధ్య సమాధానం ఉండాలని, మామాలుల మధ్య సమాధానం ఉండాలని, ఇంటిల్లి పాది సమాధానం పొంగి పొరలాలని ఆశించే దేవుడు. యోగ్యమైన ఇంట్లో సమాధానం ఉంటుంది. అయోగ్యత కనుక ఆ ఇంట్లో ఉంటే సమాధానం ఆ ఇంట్లో 24 గంటల గొడవలే, 24 గంటల తగులే, 24 గంటల అనుమానాలే, 24 ఇంకా వద్దు. నెగిటివ్ వద్దు, ఓన్లీ పాజిటివే. వద్దులే. యోగ్యమైన ఇల్లు అయితే సమాధానం ఇల్లు అంతే. ఇప్పుడు ఒక మార్కు గుర్తుపెడతాలే తమ్ముడా, నీ ఇంటిని నిరంతరం నిలబెట్టాలని కోరుకోవడానికే దేవునికి తీసుకొని వచ్చాడు ఈరోజు. నీతిమంతులు ఇల్లు నిరంతరం నిలుస్తుంది. నీ ఇంటిని వర్ధిల్ల చేయడానికే దేవుడి ప్రార్థన నేను తీసుకొని వచ్చాడు. యథార్థవంత గుడారం వర్ధిల్లుతుంది. నీ ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉండాలని నేను ప్రార్థన తీసుకొని వచ్చాడు. యోగ్యమైన ఇంటికి సమాధానం. దేవుడు నీ ఇంటిని అణువణువు కట్టాలని. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉందల్లా. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మీకు ఆశ రాకపోతే నాకు సంబంధం లే. మన ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలంట తమ్ముడా. మన ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలంట. నా ఇంటి వస్తువుల లెక్క చూడగా ఏది పోయి ఉండలేదు అని ఉంది యోబు గ్రంథంలో. నా ఇంటి వస్తువుల లెక్క చూడగా ఏది పోయి ఉండలేదు. నమ్మరా? ఆ మాట ఉందా? నమ్మరా? ఇప్పుడు వినలేదా? యోబు గ్రంథంలో నా ఇంటి వస్తువుల లెక్క చూడగా ఏది పోయి ఉండలేదు అంటే ఇంట్లో వస్తువులు ఉన్నాయనే లేవనే. నా ఇంటి వస్తువులు లెక్క చూడంటే ఇంట్లో వస్తువులు ఉన్నాయి. మనకెందుకు సార్ సోఫాలా? మాకెందుకు సార్ మా మోకాలకి సోఫా? మాకెందుకు సార్ డబుల్ కాట్ మంచాలు? మాకెందుకు సార్ ఫ్రిడ్జ్లా? చందన్ అయితే నేను రేపే వెళ్ళిపోతా పరలోకం, నాకేమవుతుంటాడు ఒకటే మాట. ఏడ నువ్వు పోయేది పరలోకానికి? ఆ బిడ్డ నడిపి చంపకపోతే నువ్వా? యేసునామములు చందన్ ఇంటి నిండా వస్తువులు ఉండను కాక మీ ఇళ్లలో దేవుడు వస్తువులు నింపుతాడు యేసునామంలో. నేను మీకు భౌతికపరమైన దీవెనలే చెప్పడంలా. ఇవి రావాలంటే అవి చేయాలా? అర్థమవుతుందా? యోబు గారు ఎవరు? భక్తిపరుడా పాపాత్ముడా? యోబు గారు భక్తిపరుడా పాపాత్ముడా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. కాబట్టి అతని ఇంట్లో ఏ వస్తువు కూడా పోలేదు, ఫలానా వస్తువు నా ఇంట్లో లేదనే మాట లేదు, అన్నీ ఉన్నాయి. యేసునామములో మీరు ఏసీలు కొందరుగాక. ఎవరా వేస్తారక్క? సార్ సార్ నాకు భలే బాధగా సార్ మాట చెప్పకండి సార్. మేము ఎప్పుడు అసలు ఏసీలా? ఏసీదేముందన్నా? ఏసీదేముంది? 10,000 కడితే ఇచ్చేస్తారు మనకి. 10,000 మనకు కష్టం అన్న. నేను చెప్పాను ముందుగానే, మనకు కష్టం. ఎవరు సులభం?
మనం ఆరాధించే దేవునికి సులభం. నీ ఇంట్లో వస్తువులు లేకపోతే దేవునికి అవమానం, తెలుసా నీకు అసలు? నీ ఇంట్లో వస్తువులు లేకపోతే దేవుని మనకు అవమానం. అన్ని జనులలో అన్ని వస్తువులు ఉన్నాయే, ప్రభువుని ఎరక్కపోయినా వాళ్ళు కష్టపడి కొనుక్కుంటున్నారు. దేవుని కలుగుని నీకేమి? ముందు మైండ్ మారాలి, మన మైండ్ మారేయాలి. మనకు అన్నీ కావాలని రావాలి మైండ్, మనకు అన్నీ కావాలి, అన్నీ ఉండాలంతే. ఇల్లు కట్టుకున్న తర్వాత తీసుకుంటాం లేదు సార్. ఇల్లు ఎప్పుడు ఇల్లు కట్టేది ఎప్పుడు, నువ్వు తీసుకునేది ఎప్పుడు? బాడీకి ఇంట్లోకి మర్యాద వస్తువులు తేనవు. సార్ డబ్బులు ఏంటి సార్, డబ్బులు ఏంటి నేను తెస్తా. ఆ డబ్బే నమ్మకం. పెట్టుబడి పెట్టండి చాలు. నా ప్రభు శక్తి కలిగిన వాడు, నా స్థితిని విప్లవాత్మకంగా మార్చేస్తాడు యేసునామంలో. మా యాకోబు అన్న ఈపురంగ ఏసీ పెడితే కదా అందరికి చూస్తారట, ఏసీ పెట్టట, ఏంది ఏమైంది లేదాడా, ఎవరింటో లేదు, మన ఇంటికి వచ్చింది. అప్పుడు కదా ప్రభు ఓయమ్మ దేవుడు నమ్ముకుంటే దీవించబడతారు నాయన. వాళ్ళకి అదే కావాలా. అన్ని జనులకి ఏ దీవెన కావాలో తెలుసా? మేము భక్తి పరులు, మేము ప్రార్థనా పరులు, 3 పూటలు అవన్నీ వద్దు వాళ్ళకి. వాళ్ళకేం కావాలా? భౌతికంగా మనం దీవించబడిందే వాళ్ళకి కావాలా. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది, మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అట్లాగానే అప్పులు చేస్తే తేమని చెప్పట్లా నేను. అప్పులు చేస్తే నాకు సంబంధమే. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు శక్తిని ఇస్తాడంతే యేసునామంలో. నువ్వు ప్రార్థన చేయి, నిన్ను శక్తివంతురాలుగా మారుస్తాడు దేవుడు అంతే. అక్క నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నాకు నేనేం డబ్బు సంపాదించి తెచ్చుకోవాలి, నేను కూడా అంతే. నేను కూడా ఈఎంఐలే. బైక్ కొన్నాం, ఫస్ట్ బైక్ అయిందాక కట్టుకున్నాం. దానికి బైక్ అయిపోయేసరికి కరెక్ట్గా నెల్లూరులో ఉన్నాం మనం. బైక్ డీవు తీరటం కిసాన్ నగర్ ఇంట్లో చేరిపోయి ఉన్నాం. సాప్ వేసుకున్నాం, కింద ఏ వస్తువులు లేవు ఇంట్లో. కిసాన్ నగర్ ఉన్నాం కదా మనం, సాప్ ఒకటే, సాప్ మంచాలు కూడా లేవు. నాకు అవమానం వేసిపోయింది. సాప్ వేసుకోవడానికి ఎంత ఇంట్లో కావాలి మేము. చచ్చి ఆ రోడ్డునే బాగుండింది నాయన, సాప్ వేసుకుంది. అవమానంగా ఉంది ప్రభు. టక్కన ఏమైపోయింది, బైక్ ఈఎంఐ అయిపోయింది. బైక్ కూడా వెంటనే ఫోన్ చేశారు, మీకు 70,000 ఇవ్వబోతాం, రండి తీసుకోండి. 70,000 కావాలా? కావాలి. ఈయన మాకు కావాలి, ఇప్పుడు వస్తువులు ఏమి లేవు, మొత్తం తెచ్చేసామంతే. ఏమేం కావాలో సోఫా డామ్. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓహో వీళ్ళు ముందు ఇల్లు చూసుకొని అప్పుడు తర్వాత వస్తువులు తెచ్చుకుని అనుకున్నది అందరాడ. టక కుదిరిపోయింది. మళ్ళీ నిదానం కట్టుకున్నాం. ఇంటి దాకా రాకుండా దేవుడు సహాయం చేశాడు. మీరు నా అలాగే ఈఎంఐలు తీసుకోవద్దు, మీకు శక్తిని ఇస్తాడు దేవుడు అంతే. కట్టగలిగే స్తోమత ఉంటే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కట్టగలిగే స్తోమత లేనప్పుడు ఎదురు చూసి ప్రార్థన చేస్తే నీ చిన్న జీతాన్ని, నీ ఆ 500నే ఆ 1000 రూపాయలని దేవుడు దీవిస్తాడు అంతే. నువ్వు ప్రతి వస్తువుని ఇంటి కోసం కొందువుగాక. నీ ఇంట్లో వస్తువు లేకపోతే ఎవరికి అవమానం? ఎవరికి? నా ఇంటి వస్తువుల లెక్క చూడగా దానిలో ఏది పోయి ఉండలేదు అని చెప్పాడు యోబు గారు. యోబు గారు అంటే ధనవంతుడిగా తెచ్చుకుంటాడు. మమ్మల్ని ఎందుకు సావదప్పుతున్నావు నువ్వు? ఇప్పుడు విశ్వాసం పోస్తున్నా మీకు అంతే. మీరు నమ్మండి, ప్రార్థన చేయండి, ద్వారాలు తెరుస్తాడు. 2025లో మీ ఇంట్లో వస్తువులు దేవుడు నింపును గాక. ఇది ఏ కూటమి ఇది? కుటుంబ ఆశీర్వాద కూటం. తిమోతన ఇంట్లో అన్నీ ఉండాలా. పైన వేసినప్పుడు తెస్తాంలే, ఇప్పుడే తేవాలా. ఇక్కడ ఇదే స్టార్ట్ చేయాలా. ముందు అందరూ బైకులు కొనండి, బైకులు ఉండాలి. మన సేవకి బైకులు కావాలి, ఫస్ట్ బైక్ తీసుకోండి. నేను తోలేను సార్, నేర్చుకో, మర్యాదగా నేర్చుకో. దేవుని సేవ కోసం చాలా దూరాలు పోవాలి మనం. ముందు మీరు బైక్ దాటితే తర్వాత దేవుడు కారు గురించి ఆలోచిస్తాడు. బైకే వద్దు, సైకిల్ చాలంటే ఆడే ఆగిపోతారు. మనం ముందు బైక్ దాటి వెళ్తాం తొందరగా. సార్ మీరు ఎట్లా చెప్తున్నారంటే ఏదో మా బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు 2 లక్షలు ఉన్నట్టు రేపు పొద్దున పోయి కొని. 2 లక్షలు 3 లక్షలు కాదు, దేవుడు గొప్పవాడు. కలుగును గాక అంటే కలిగిపోయింది. వేసినామని చప్పలు గట్టిగా చప్పలు కొట్టు. కలుగును గాక అంటే కలిగిపోయింది. నీ కొరకు మాట సెలవిస్తే అయిపోతామని తెలిసి స్టార్ తిరిగిపోతే వేసినామలో. నమ్మతావా నమ్మవా? నిజమా అబద్ధమా? అన్నీ నమ్ముతారు. వేస్తారా కేసీ కొనాలంటే మాత్రం ఎందుకు వచ్చిన బాధ నాయన? ఏం చెప్తున్నాను ఆయన మాకు ఈరోజు? అక్క నీ దేవుడు ఎవరో తెలుసా? సాహస కార్యాలు చేస్తాడు నీకోసం దేవుడు అంతే. సాహస కార్యాలు చేస్తాడు. నాకు సాహస కార్యాలు చేసినోడు నీ వ్యాన్ ఎందుకు లాక్కుపోయాడు? సార్ పాస్టర్ గారు మీ వ్యాన్ ఎందుకు లాక్కుపోయాడు? లాక్కుపోయిన దానికి కూడా ఒక అమూల్యమైన మొన్నే తెలిసింది మా ఇద్దరికి, పాస్టర్ నాకు ఎందుకు లాక్కుపోయాడో మాకు తెలిసిందే. మమ్మల్ని సరి చేయడానికి, మాకు నేర్పించడానికి, తొందరపాటు లేకుండా ఎక్కడెక్కడ సెట్ చేయాలంటే కొన్ని జరగాల. తీసుకోపోతే ఏమి మళ్ళీ ఇస్తాం దేవుడు మనకి చూస్తున్నాడు కదా. ఈసారి ఫుల్ రూపాయి కట్టుకొని ఇస్తున్నాడు వేస్తున్నాం. ఆమె చెప్పు గట్టిగా తీసుకో. ఒకవేళ తీసేయడం దేవుని చిత్తం, ఒకవేళ మరలా ఇవ్వటం దేవుని చిత్తం కాకపోతే అది తీసుకోపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలనే కొన్ని అనుభవాలు నేర్పించడానికి దాన్ని తీసుకోపోయాడు అంతే. దాన్ని తీసుకోపోయాడు, దీన్ని ఇస్తున్నాడు. తప్పేముంది, ఇబ్బంది ఏముంది? తీసుకుందాం. కొన్ని నేర్చుకున్నాం కదా, ఇక మీద తొందరపడేది ఉండదు, జాగ్రత్తగా పోతాం. ఇంకా అసలు మీకు వచ్చింది తెలుసా? స్థలమే తీసేసుకుందామని ఆలోచన మాకు. ₹1,00,000 పర్వాలే, 25,000 కడతాం నెలకి. ఏంది
ఈ సేవకి ₹1,00,00,000 స్థలం కొనాలి పాస్టమ్మా. ఇందుకి అసలు అది కానీ జరుగుండు, ఇక ఒక కిడ్నీ అమ్ముకొని ఈ పక్క కిడ్నీ నేను, పాస్టర్ మీ పక్క కిడ్నీ అమ్ముకొని గట్టుకునే వాళ్ళం దానికి. దేవుడు ఎవరు మాట్లాడేవాళ్ళం కాదు. ఇంకా దేవుడు చేస్తాడు, చేస్తాడు, కానీ తొందరపడకూడదు అనమాట. మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి. అప్పులు కూరుకుపోకూడదు. ఇస్తున్నారు కదా, జరుగుతుందిలే, పోతుందిలే, బండి నడుస్తుందిలే అని కూరుకుపోతే అన్నిటికీ ఇబ్బంది. కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేది. దేవుడు ఇవన్నీ మాకు తెలియజేయాలంటే దాన్ని మా దగ్గర తీసేయాలి. అప్పుడు ఆ పెయిన్, నా బాధ, నొప్పి ఎలా ఉంటుందో, ఓహో మన స్టేజ్ అది కాదు, మన జాగ్రత్తగా ఉండాలి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మ కొంచెం విశ్వాసం ఉండాలి, కానీ విశ్వాసం దేవుడు ఇచ్చేదాకా ఆగాలి, కానీ మరి తొందరపడి మన అప్పులు చేయకూడదు అనేది తెలిసింది. కొన్ని విషయాలు తెలిసే ఇంకా. కాబట్టి నేనేమంటానంటే, ప్రజలు నవ్వుకున్నా, ప్రజలు అవమానం చేసినా, పాస్టర్లు ఏమనుకున్నా నమ్మదగిన దేవుడు, నా మనసు ఎరిగిన దేవుడు మరలా మనల్ని దీవిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన నీ కోసం సాహస కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే. ప్రతి ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలా. మీరు రోషంగా ఉంటే పట్టుకోండి ఈ మాట నేస్తున్నామలు అంతే. నాకు ఎందుకు ఇవి ప్రభు, నువ్వు నాకు కావాలని నువ్వు అడుగు దేవుణ్ణి, నువ్వు నిలబడి చాలు, ప్రభు నీకు ఖచ్చితంగా చేస్తాడు తమ్ముడా. అన్నీ ప్రభుని నమ్ముకున్న తర్వాత మన వస్త్రం మారాలి తమ్ముడా, మన వస్త్రం మారాలి, మన హావభావాలు మారాలి, మనం నీట్గా ఉండాలి, మారిపోవాలంతే. దేవుడు నమ్ముకున్నప్పుడు ఎలా ఎడ్డిమడ్డిగా ఉండేవాళ్ళమి, ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎంత నీట్గా ఉండాలో తెలుసా? ఎందుకు మీకు అప్పుడు నేను షూస్ లేపించింది, ఎందుకు మీకు ఎన్ని సాక్స్ లేపించింది? మీరు మార్చాలని కదా. ఇప్పుడు ఏం మారలే, ఎట్టే ఉన్నాం, మీరే మారిపోయారు, మీరు వెనక్కి వచ్చేసారు, మీ ఇష్టం అది. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సో టోటల్గా మొత్తం నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని ప్రజల గృహాలు ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం అంత రీతిలో దీవించబడాలని, మనం అంత ఎత్తుకు ఎదగాలని, మన ఇల్లు నిరంతరం నిలవాలని, వర్ధిల్లాలని, సమాధానంతో నింపబడి ఉండాలని, మన ఇల్లులు నిత్యము కట్టబడి ఉండాలని, అభివృద్ధి పొందాలని, ఏ తెగులు మన గుడాలను సమీపించకుండా కాపుదల్లో భద్రపరచబడాలని, దేవుని సాహస కార్యాలు నిత్యము అనుభవిస్తూ వెళ్ళాలని దేవుడు ఆశించి నన్ను ఈ కూటానికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు అయిన యేసయ్య నీ కొరకు సాహస కార్యములు చేస్తాడు. నమ్మితే విప్లవాత్మకంగా నీ చరిత్ర మారిపోద్ది యేసునామంలో. నీ ఇష్టం. నేను నమ్మాను బిడ్డలారా, నేను నమ్మాను, అనుభవిస్తున్నాను కూడా. మీరు నమ్మాలనే నేను మీకోసం ఇంతవరకు చెప్పాను. కాబట్టి కుటుంబం ఖచ్చితంగా ఆస్వాదించబడుతుంది. నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి కాలంలో నమ్మితే చాలంతే. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి దీవిస్తాడా, దీవించడా చెప్పండి. ఒకరి మీద కోపం ఎక్కువ, ఒకరి మీద ప్రేమ ఎక్కువ, ఒకరి మీద ప్రేమ తక్కువ అటుంటుంది అక్క దేవుడికి. మన దేవుడు ఎవరు? పక్షపాతం లేని దేవుడు. పాస్టర్ని ఎట్ట ప్రేమిస్తాడో విశ్వాసుని కూడా మనందరం ఒకటే. ఆయనకి ఎక్కువ తక్కువ ముందు ఏ భేదాలు ఉండవు. అందుకే కదా ఆయన ప్రేమ గల దేవుడు, అందరినీ ఒకే రీతిగా దీవించేవాడు ఆయన. కానీ మనలోనే మార్పు. మనం కొంతమంది దగ్గరగా ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు. అవి సరి చేసుకుంటే చాలన్నమాట. ఒకసారి ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్దాం. ఒకసారి ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి ఈ పూట కోసం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. చాలా చక్కని మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అక్కడ జరుగుచున్నవని అనే దగ్గర 3వ నంబర్ వేసు కదన్నా. ఆ 3వ నంబర్ కింద ఫుట్ నోట్లో ఏముంది చూడండి. 3 కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని పాఠాంతరం అని రాశారు. చదివిన వాక్యాన్ని మనందరికి అర్థమవునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పటిదాకా మనం సంతోషంగా విన్నాం. దేవుడు మన కుటుంబాలు దీవిస్తాడని, మా జాను స్టూడియో దీవిస్తాడని. మా జాను స్టూడియో దేవుడు దీవిస్తాడా చెప్పండి ముందు. జాన్ గ్రూప్ ఒక నీరసం, మా జాన్ కూడా నీరసం కొంచెం. స్టూడియో ఏం తలకాయ, ఏదైనా దీవిస్తాడు ఆయన. స్టూడియోని దీవిస్తాడు, సేవను దీవిస్తాడు, కుటుంబాలు దీవిస్తాడు, వ్యాపారాలు దీవిస్తాడు. లాస్యా కథకూడదు, లాస్యా అన్నీ దీవిస్తాడు. బా ఏసైని పట్టుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఏసైలో నిలబడితే ఎన్ని ఆశీర్వాదాలు, ఆహ్రానా ఎన్ని ఆశీర్వాదాలు. అయితే ఆశ ఉండాలా, ఏముండాలా? కోరుకుంటే చాలంత లేపుకుంటాడు ఆయన. మొత్తం ఆయన కనెక్ట్ చేసుకుంటాడు, ఎక్కడ కనెక్ట్ చేస్తాడు ఆయన. ఏమి మా జాను బాగా దీవించబడాలంటే
నెలకి ఒక 5 పాటలు చేసే చాలు. ఒక పాటకి 10,000, 5 పాటలకి ఎంత? 50,000. నెలకి 50,000 వస్తుంది అనుకో. ఇంకా జాను అదే నీరసంగా ఉంటాడా? ఇంకేమి నీరసంగా ఉన్నాడు, ఎక్కడిదక్కడ జరిగిపోతూ ఉంటాయి. నేను చెప్పే తక్కువ, చాలా తక్కువ 5 అంటే. దేవుడు పోస్తాడంతే, నడిపిస్తాడు, అట్లా వర్షంలో నడిపిస్తాడు మనుషుల్ని. వాడు నిద్ర కూడా లేక చేయాలి రాత్రుల పూట. ఈరోజు ఒక మాట చెప్తా, వాడి గురించి ఒక మాట చెప్తా, తమ్ముడు గురించి. అమ్మ, వాడు ఎవరో తెలుసు కదా, చిన్నోడు, నా తర్వాత చెల్లెలు తర్వాత తమ్ముడు. వాడి సంగతి చెప్తా. ఈ సేవ స్టార్ట్ అయ్యింది 2000 ఏ సంవత్సరం కాలను? 2012. 2012లో వచ్చాం కదా. 2014 ఫస్ట్ పాట చేసింది. ఆ ఫస్ట్ పాట పక్షిరాజు రెక్కలపై అనుకుంటా ఫస్ట్ పాట చేసింది. తర్వాత ఇంకో పాట కూడా న్యాయాధిపతి. ఈ 2 పాటలు నేను చేశాను. ఇంకా ఆ తర్వాత నుంచి తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను రూపాయి ఇవ్వలేదన్న పాటలకి. అన్నీ ఫ్రీయే. పాట ఆడియో ఫ్రీనే, వీడియో ఫ్రీనే. రాత్రి బొగలు మేలుకుంటాడు, వాడే వస్తాడు. మనకి క్రిస్మస్ పాట తీసాం కదన్నా. ఏమంత కర్మడికి ముందుగా వచ్చి అవి పెట్టుకొని మనది చేసుకోవాలా? మనది కదా. మనదనే కంటే కూడా దేవుని పని. ఇప్పుడు అక్కడ దేవుని కోసం పని చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, చూడలేదా? చూస్తున్నాడు కాబట్టి ఇంకా బతుకున్నాం భూమి మీద. మనం నిరాశపడబల్ల, జాన్ నిరాశపడబల్ల. యేసు నామంలో నెల్లూరులో ఒక మంచి బలమైన స్టూడియోగా మారద్దు. యేసు నామంలో నడిపిస్తే కుప్పలుగా వస్తారు మన దగ్గరికి. ఆయన చేతుల్లో పని. మనం నిలబడితే చాలు. నువ్వు తినటానికి కూడా టైం లేకుండా అంత పని ఇస్తారు మన దేవుడు. నమ్మదగినోడా కాదా మన దేవుడు? పక్షిపోతున్నాడు కదా. ఖచ్చితంగా జాను స్టూడియో కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. వాడిని ప్రభు మరింతగా ఆశీర్వదించును గాక. ఏం చదివాం మనం? ఎక్కడ చదివామన్నా? రోమపత్రిక 8:28 ఏముంది? దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అక్కడన్నా ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవునిని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తున్నారో వారిని దేవుడు పిలుచుకున్నారు అని అర్థం. ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తారు. ఒక్క మాట, ఇక్కడ యేసయ్య మీద ప్రేమ లేనిది ఎవరికి? యేసయ్య అంటే ఇష్టం లేనోళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్య మీద ప్రేమ లేనోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరు. సరే, యేసయ్య అంటే ఇష్టం ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్య నాకు ఇష్టం. ఎవరు చేతులు ఎత్తలేడా? యేసయ్య అంటే నాకు ఇష్టం, నా దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఇప్పుడు ప్రేమ ఉంది కాబట్టి మొన్న బైబిల్ తొక్కమంటే తొక్కలా యాకోబు అన్న. యేసయ్య అంటే ప్రేమ ఉందా లేదా? జానపల్లి నీకు ఉందా? యు లవ్ జీసస్? సే రియల్లీ? ఎస్. మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా, ప్రేమించట్లేదా? ఎవరు ఏం మాట్లాడుతున్నా పాస్టర్ గారు మీరు? ప్రేమ లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తాయి రాత్రి? నేనేమన్నానంటే, బాప్తిస్మం పొందేవంటేనే నీకు దేవుడు అంటే ప్రేమ కాబట్టి బాప్తిస్మం పొందే. మనందరూ యేసయ్యని ఖచ్చితంగా ప్రేమించే వాళ్ళమే. మనందరం దేవుని ప్రేమిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలందరినీ దేవుడు పిలిచాడు అని అర్థం. దేవుడిని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారు. నిజంగా నీకు యేసయ్య మీద ప్రేమ ఉంది అంటే నేను దేవుడు పిలిచాడు అని అర్థం. దేవుడు ఉన్నాడా జాను? దేవుడు ఉన్నాడా? ఎవరు చూసారా అంటే దాని అర్థం ఏంది? అక్క వేసారక్క వేసే దేవుడు ఉన్నాడంటావా? అదే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఉందనుకోవాలి అంటున్నారు అనుకోవాళ్ళు. వీళ్ళు ఏమన్నా వీళ్ళకి దేవుని మీద ప్రేమ ఉందా? బాంధవేనా? పరలోకం ఉందంటావా? బాంధవ అయినా చెప్పు, మర్చిపోయా డైలీ డౌటు. పరలోకం ఉందా? కన్ఫర్మా? నిజం చెప్పన్నా? కొంతమంది ఏమంటారు తెలుసా? ఎవరు చూసి వచ్చారా? మనోళ్ళే ఉంటారు. ఎవరు చూసారా? అది ఉందో లేదో తెలియదు కానీ పాస్టర్లు బైబిల్ చంపేస్తున్నారు మనల్ని. నరకమో పరలోకం ఉందో లేదు ఎవరు చూసి అని అంటున్నారు అనుకో, వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదని అర్థం. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడని ఎవరైతే నమ్మట్లేదో అసలు దేవుని ప్రేమ వాళ్ళలో లేదు, దేవుని వాళ్ళు ప్రేమించట్లేదు అని అర్థం. దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు పరలోకాన్ని నమ్మట్లా, నరకాన్ని నమ్మట్లా, దేవుడిని నమ్మట్లా. ఈ దేవుడిని నమ్మని వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవలే. దేవుని నమ్మకపోతే, దేవుని ప్రేమించకపోతే ఇంక వాళ్ళకి ఏమి సపోర్ట్ రిపోర్ట్లు ఏమి ఉండవు కాబట్టి, కనెక్షన్ ఉండదు కాబట్టి ఇంక వాళ్ళ పక్కన పెట్టేద్దాం. మనం దేవుని ప్రేమించే వాళ్ళమే. ఓకే, మనము దేవుని ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా దేవుని సంకల్పన బట్టి మనం పిలువబడ్డాం. దేవుని చిత్తమును ద్వారా ఎవరైతే పిలువబడ్డారో అంటే మనందరమే. మన అనుదిన జీవిత పయనంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా బాగానండి మాట. ఇప్పుడు మన పాయింట్కి వెళ్తున్నాం. దేవుడిని ప్రేమిస్తున్న నీవు నేను ఈ 2025 ప్రయాణంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, డిసెంబరు, నవంబర్ దాకా మనం ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో ఒకవేళ ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా అంటే ఎట్లాంటి పరిస్థితులు, ఒకవేళ అవి ప్రమాదకర పరిస్థితులైనా, విపత్కరమైన పరిస్థితులైనా,
లేకపోతే అకస్మాత్తుగా ఏదన్నా కరెక్ట్గా కాలు జారి తప్పని ఏదైనా చిన్న పాపలు పడిపోయినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఓర్వలేని బాధలు వచ్చి నీ మీద పడినా, ఈ ప్రయాణంలో నువ్వు జారిపోయినా, నువ్వు పడిపోయినా, పాపంలో కూరుకుపోయినా, ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోయినా, కన్నీళ్ళు, శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు ఒకసారి గాలి ఇచ్చి నీ మీద కొట్టినా, ఎట్లాంటి భయంకర పరిస్థితుల్లో నువ్వు పడినా గుర్తుపెట్టుకో, ఎన్ని పరిస్థితులు నీ మీద దాడి చేసినా కృప కలిగిన మన దేవుడు, ఆమె నన్ను గట్టిగా, ఏ దేవుడు మన దేవుడు? కృప కలిగిన మన దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ మనకు మేలుకరముగా మార్చడానికి సమస్తాన్ని సమకూడి జరిగించు దేవుడై ఉన్నాడు. మీకు అర్థం కాలా? ఎన్ని పరిస్థితులు మీ మీద దాడి చేసినా కృప కలిగిన మన దేవుడు ఏ పరిస్థితి నీ మీద దాడి చేస్తున్నాయో ఆ పరిస్థితిని, ఆ కష్టాన్ని, ఆ నిందని, ఆ బాధని, ఆ పాపాన్ని, ఆ అతిక్రమాన్ని నీకు మేలుకరంగా మార్చడానికి మాస్టర్ ప్లాన్ చేస్తాడంట ఆయన. ఏది జరిగినా నీ మేలు కోసం మార్చేస్తాడు అంతే. ఏది జరిగినా ఎవరి మేలు కోసం? మన మేలు కోసం మార్చేస్తాడు. కరోనా వచ్చింది మనకి మేలా కీడా? ఏం మేలో నేను చెప్తా మీకు. దేవుని మందిరం రమ్మంటే మనోళ్ళకి అసలు విలువ, అప్పుడు మందిరం విలువ అర్థం కాల. 3 నెలలు చర్చిలు మూసేసి ఇంట్లో కూర్చోమంటే భక్తి పరులు సచ్చారంతే. ఆ దిగులుకి, ఆ బాధకి. ఆత్మీయులు అయ్యో నా దేవుని మందిరం ఎప్పుడు చూడాలి, ఎవరో ఎందుకు, నాకు వేదన, బిడ్డలు కనబడిపోతే కానీ ఆదివారం పూట అబ్బా దేవుని సన్ని దూరం అయిపోతే, సంఘం కూడుకోకపోతే ఎంత వేదన అంటే దేవుని ముఖం అది ఆత్మీయులకు అర్థమవుతా బాధ. చాలామంది బాధపడు. దేవుని యందు బైబిల్ కలిగిన వాళ్ళకి మందిరం విలువ తెలిసింది కరోనా కాలంలో. రెండోది, మనుషుల ప్రేమల వ్యర్థమైన సంగతి కూడా కరోనా కాలంలో అర్థమైపోయింది. దూరంగా ఉండు, మా ఇంటి రాబాకు, దూరంగా ఉండు, మాస్క్ వేసుకో మాట్లాడు. ఏంది మాస్క్ ఊరా అక్క చెల్లెలు అంటుంది, ఏయ్ మాస్క్ వేసుకో, దూరం జరుగు. అక్కలు చెల్లెలు జాంతానే రక్తం, ఇక్కడ రక్తం, అది ఏనుగు పనిచేయవు. ఇక్కడ కరోనా వచ్చి పోతాం అంతే, పోయేదే. ఇక్కడ అందరూ ఎవరింట్లో వాళ్ళు వీళ్ళని ఎవరు రాబాకండి మా దగ్గరికి. ఏమన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఒకరినొకరు వేరు చేసేసుకొని ఎవరైనా వాళ్ళు పరిమితం అయిపోయి ఒంటి గూడు పక్షులు అయిపోయారు అంతే. కరోనా మానవ సంబంధ బాంధవ్యాలు స్వల్పమేనని గుర్తు చేసేవి. మానవ సంబంధ బాంధవ్యాలు ఎన్నదగినవి కాదు, వాటిని నమ్మకూడదని రుజువు చేసింది కరోనా. డాక్టర్లు కూడా భయపడే రోజు ఒకటి ఉందని గుర్తు చేసింది మన కరోనా. డాక్టర్లు కూడా వాళ్ళు భయపడి మూసేసుకున్నారు పాపం. కొన్ని క్లినిక్లు మూసేశారు. రాబాకండి నాకే బాగలేదు, ముందు నేను బాగుపడిన తర్వాత మీరు చూసుకుంటా, రాబాకండి భయపడిపోయారండి. డాక్టర్లు భయపడిపోయారు, అందరూ భయపడిపోయారు. నిజమైన క్రైస్తవుడు మాత్రం భయపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో తెలియజేసింది మనకు ఆ రోజున. నాకు కూడా తెలిసింది, నేను కూడా తెలుసుకున్నాను. నేనేమంటున్నానంటే మన మీదకి ఎన్ని పరిస్థితులు దాడి చేసినా ప్రతి పరిస్థితిని మనకు మేలుకరంగా మార్చడానికి దేవుడు వాటన్నిటిని కూరుస్తాడంట. ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చి ఏం తర్వాత ఏది చూచి ఇదంతటి ఫైనల్గా నీకు మేలుకరంగా మార్చేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళకి మేలు కలగడానికి వాళ్ళ మీదకి వచ్చే ప్రతి పరిస్థితిని, కష్టాన్ని, బాధని, నిందన, అవమానాన్ని, పాపాన్ని సైతం సమకూర్పు చేసి అన్నీ వాళ్ళకి మేలుకరంగా మార్చడానికే ప్రతి పరిస్థితిని దేవుడు రూట్లోకి తీసుకొని వస్తున్నాడు అని మనకి ఇక్కడ రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముగించే ముందు వెళ్ళిపోతాం లాస్ట్కి. ఇప్పుడు ఈ మాట ద్వారా ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చూడమ్మా, ఈ మాట ద్వారా ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ 2025 మన ప్రయాణంలో ఎక్కడైనా ఒక విపత్కరమైన పరిస్థితిలో పడిపోయాం, లేదా పచ్చిగా చెప్పాలంటే నేను చెప్పాలనుకున్న పాయింట్లోకి వెళ్తాను ఇప్పుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చిన్నదో పెద్దదో కాలు జారి పాపంలో పడిపోతే, చిన్నదో పెద్దదో జారిపోతే, ఆ పడిపోయిన పాపంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ పాపం యొక్క తీవ్రత అర్థమయ్యి కన్నీళ్ళు విడిచి, అయ్యో నేను దేవుని దూరం అయిపోయినందువల్ల, నేను ఈ పాపంలో పడినందువల్ల నా పరిస్థితి తెల్లారిందని తెలుసుకొని దుఃఖపడి, ఏ పాపంలో పడి ఉన్నామో, ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో నుంచి సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు ఒక్కసారి కన్నులెత్తి చూసి, ఎవరి వైపు? పడిన పాపంలో నుండి సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి వైపు కన్నులెత్తి చూసి కన్నీటితో, ప్రభువా నేను ఇక్కడ నుండి లేవలేకపోతున్నాను, నాకైతే ఇష్టం లేదు చేయటం ఇది,
ఈ పాపంలో ఉండడం నాకు ఇష్టం లేదు. చేసిన దానికి తగినంత అనుభవించేసాను నేను, మొత్తం ఇచ్చేసింది నాకు. ఇంకా నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నేను లేలేను. నువ్వు లేపితే లేస్తా, నా బంధకాలు తెంచేయి, నేను నీతిమంతుడిగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని పాపంలో పడిపోయిన స్థితిలో కూడా నువ్వు యేసు వైపు చూసి కన్నీళ్లు విడిచి క్షమాపణ అడిగితే వెంటనే యేసుక్రీస్తు వారు తన సైన్యాన్ని రంగంలోకి దింపతాడు. యేసు నామములో కొట్టు, చప్పలు కొట్టు. పరలోక సైన్య సమూహాలు నీకోసం రంగంలో దిగుతాయి. ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు ఎక్కడున్నావు? పడిపోయి ఉన్నావు పాపంలో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి ఆయన సహాయం అడిగాం. నువ్వెవరివి? ఆల్రెడీ బాప్తిజం పొందిన వ్యక్తివి, రక్షించబడిన వ్యక్తివి, కడగబడిన వ్యక్తివి, ప్రభు బిడ్డవి. పడిపోయి కొంతకాలం అనుభవించి దెబ్బలు తిన్నావు, తెలిసిపోయింది. ఇప్పుడు ఇది వద్దనుకున్నావు. ఇప్పుడు వద్దనుకుని వెంటనే సిలువ వైపు చూసి నాకు సహాయం చేయి ప్రభు, నాకు ఇక్కడ వద్దు ప్రభు, నేను లేవాలనుకుంటా, నాకు వద్దు, నాకు సహాయం చేయి అని నువ్వు అడిగితే ఫస్ట్ ఏం చేయాలి? మనం అడగాల పడలేదా? అడిగితే చాలు, నువ్వు అడిగితే చాలంతే. నాకు సహాయం చేయి ప్రభు, నేను ఇక్కడి నుంచి లేవలేను. బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవా శాపము నొందిన వాడే వేశ్య అనే గుంటలో పడతాడంట. సామెత రాయబడింది మాట. వేశ్య అనే గుంటలో, పరస్త్రీ అనే ఇరుకైన గుంటలో పడేది ఎవరంటే యెహోవా శాపం పొందిన వాళ్ళు. యెహోవా శాపం పొందాడో మొత్తం మీద మన దేవుని బిడ్డే, క్రైస్తవుడే పడిపోయాడు పాపంలో. పడిపోయి కొంతకాలం బాగా తిరిగాడు, మొత్తం పీల్చేసింది ఆ మనిషి. లాస్ట్కి ఏం మిగలద్ది? వేశ్య సాంగత్యము చేయమని లాస్ట్కి ఏం మిగలద్దనా? రొట్టె తొనక. చెప్పండి, ఏ తొనక? మొత్తం లాగేసింది అంతే, రొట్టె తొనక మిగిలింది. ఇప్పుడు అర్థమైంది మన భక్తిపరుడికి, మన దైవజనుడు, మన దేవుని బిడ్డకి. ఒకప్పుడు సంపాదించుకో నేను ఏమంటే ఈ మనిషిలో పడ్డానో మొత్తం ఊడ్చేసింది, లాగేసింది, ఇక్కడ రొట్టె మాత్రం మిగిలింది, ఇంకా ఏడే ఉన్నానంటే నా ప్రాణం కూడా తీసుకుంటుంది, తప్పించుకోవాలా అంటే నీ అంతటి నువ్వు ఆ గుంటలో నుంచి పైకి రాలేవు. ఒక్కసారి పట్టమే కానీ గ్లేషన్ ఉండదు దాంట్లో. స్త్రీ అనేది అంత డేంజర్, పురుషుడికి కానీ స్త్రీకి, పురుషుడు కానీ పురుషుడు స్త్రీ కానీ అంత డేంజర్. అది ఒకసారి పడితే ఇంక లేయటం ఉండదు, ఇంకా చాలా ప్రమాదం. దేవుడే లేపాలి ఆ ఊబిలో నుంచి. సరే, మన బ్రదర్కి రక్షణ వచ్చింది, ఇప్పుడు బాధ చేసింది, చచ్చిపోదాం అనుకుంటున్నాడు, ఒక్కసారి దేవుని వైపు సహాయం అడదాం అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అదే స్థితిలో నుంచి సిలువ వైపు చూశాడు. సిలువ వైపు చూసి, యేసయ్యా నీ వైపు చూడడానికి కూడా నాకు అధికారం లేదు, నేను భ్రష్టుణ్ణి, మామూలు పాపిని కాదు, అందరి మధ్యలో చర్చికి వెళ్తాను, చర్చి నుంచి ఇంటికి వచ్చి ఇదిగో రెండో ఇంటికి వెళ్తా, ఇంతకాలం నా జీవితం భ్రష్టకర సాగిపోయింది, అసలు ప్రభువా అనే అర్హత కూడా నాకు లేదు తండ్రి. నువ్వు బ్రతికిస్తే బ్రతకాలని ఉంది, నువ్వు లేపితే నిలబడాలని ఉంది, నువ్వు చేయి పట్టుకుని నన్ను లేవనెత్తితే నీ కోసం ఇంకొన్ని దినాలు బ్రతకాలని ఉంది. నాకైతే చావు మీద బ్రతుకు మీద ఆశ పోయింది, నాకు ఆశ ఉంది ప్రభువా, నువ్వు అక్కడవే లేవనెత్తగలవని. ఈ మనిషి నన్ను వదిలేటట్లేదు, నన్ను ఎక్కడ పోయిన తగులుకుంటుంది, నువ్వు అక్కడవే నన్ను లేవనెత్తాలి, నాకు సహాయం చేస్తావా అని కన్నీళ్లతో అక్కడ చూస్తే, ఎక్కడ సిలువ వేయబడిన యేసును చూసి కన్నీళ్లతో ఒక్కసారి సహాయం అడిగితే పరలోకంలో నుండి నీ కోసం బెటాలియన్ దిగ దేశనామలో. నమ్మతావా? నమ్మవా? బైబిల్ చూపిస్తాను మీకు, బెటాలియన్ దిగారు, బైబిల్ చూపిస్తా. పరలోకం నుంచి ఆయన రంగంలో దిగుతాడు. ఏ ఊబిలో బంధకాలతో పట్టబడి కూరుకుపోయినావో బంధకాలని తెగ్గొడతాడు యేసునామంలో. యేసయ్య తెగ్గొడితే మొత్తం వదిలేస్తాను నేనంతే. ఇంకో విషయం తెలుసా? పాపంలో పడిన వారు ఎందుకు పైకి రావట్లేదు అంటే వాడు అడగడంలా. పాపంలో పడిన వారు పైకి రావాలంటే అడగాలి దేవుణ్ణి. నువ్వు అడిగితే చాలు, దిగతా కిందకి. మీకు విషయం ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రికలో మనకి ఆకాశ మండలం మంది ఎవరున్నారక? ఆకాశ మండలం మంది ఎవరున్నారు? ముఠామేశ్వరి బృందం, అవునా కదా? ఆకాశ మండలం మందు దురాత్మ సమూహాలు ఉన్నాయి కదన్నా, ప్రధానులు, లోకనాథులు అందరూ అన్నారు. నువ్వు చేసే ప్రార్థన పైకి పోనీయకుండా, అక్కడ జవాబు కింద రానియకుండా వాళ్ళ ప్రహరీ కూడా ప్రాకారం, ఇటు నుంచి అటు బానీరు, అటు నుంచి ఇటు రానిరు. నువ్వు అడగకుండా గమ్ముకున్నామంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఒకవేళ దేవుడు వచ్చాడు, నా బిడ్డను లేపుతాను, నా బిడ్డ చచ్చిపోతాను అంటున్నాడు, నా బిడ్డను లేపుకోవాలా, వస్తే ఏమయ్యా, న్యాయవంతుడా, పక్షపాతం లేనోడా, నువ్వు మంచి పేరు కదా నీ పేర్లు, నిన్ను పిలిచాడా? వాడు నా బిడ్డ, వాడు నాతో ఉన్నాడు, నా పాపం నేను శుభ్రంగా అనుభవిస్తున్నాను, నన్ను వాడు నా టీము, వాడు నా బిడ్డ, వాడు నిన్ను పిలిస్తే అప్పుడు నీకు దారిస్తాం. మర్యాదగా పరలోకం దారి చూసుకో. నువ్వు దేవదూతలనైనా దేవుని సన్నిధినైనా నీ కొరకు వాళ్ళు రానివ్వరు. వాళ్ళు ఒకరు రుద్ర కాదు ఉండేది, అక్కడ కోట్ల మంది ప్రాకారంలాగా ఉన్నారు. అందుకే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఏముందని అక్కడ
నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదే ఉందంట. నీతిమంతుడు ప్రార్థన చేస్తే దుర్భేద్యమైన ప్రాకారాలు సైతం పగిలిపోయి సాతాను శక్తిని దాటుకు వెళ్ళిపోతే మన ప్రార్థన చేస్తున్నామలో. నువ్వు నోరు తెరిస్తే కదలుతాడా ఆయన? నోరు తెరవకపోతే, ప్రార్థన చేయకపోతే పాపంలో పడ్డవాళ్ళు పైకి రారు, పరిస్థితులు మారవు. అందుకే మంచి మాట చెప్పాడు యేసయ్య, అడుగుడి. ఏమన్నాడు? అడుగుడి. ఎందుకు అడగమన్నాడు తెలుసా? వాళ్ళ దాటల ప్రార్థన, వాళ్ళు దారి ఇవ్వాలి దేవునికి. వాళ్ళు దారి ఇవ్వాలంటే మనం అడగాలి దేవుణ్ణి. నువ్వు ప్రతి ఇష్యూ అడగాలి దేవుణ్ణి. నీ సమస్య ప్రతిదీ ప్రభు ముందు ఏకరవ పెట్టాలా. చిన్నది కానీ పెద్దది కానీ, సంఘం కానీ, పాస్టర్ గారు కానీ. దేవుని బిడ్డలారా, మీరు ఇది నమ్ముతున్నారా నమ్మట్లేదా చెప్పండి? సాతానుగాడు ప్రాకారం అక్కడ మన ప్రార్థన పైకి పోనీయకుండా, లేదా దేవుని జవాబు మన మీద రానికుండా, దేవుడు ప్రేమ కలిగి మన దగ్గరకు వస్తుంటే ఆపేస్తాడు. వాడు అంతే ఆపేస్తాడు. యేసయ్య ధైర్యంగా మన కోసం రావాలంటే మనం ఇక్కడ అడగాలి. ఇక్కడ అడుగుతూ ఉంటే, ఎక్కడ నువ్వు ఇప్పితే అక్కడ ఇప్పేస్తాడు యేసునామంలో. ఇక్కడ బంధిస్తే అక్కడ బంధిస్తాడు. అడగాల. ప్రార్థన ముఖ్యమైంది. అందుకే ప్రార్థనా పరులు గొప్ప శక్తిమైన కార్యాలు చేస్తారని దేవుడు చెప్పేది. పాపంలో ఉన్నవాడు ఏడ్చాడు, ఇప్పుడు నాకు సహాయం చేయి ప్రభువా, నువ్వు తప్ప ఇంకెవ్వరని బతికించలేరు, నీకు ఇష్టమైతే ఒక్క అవకాశం ఇస్తే నీకోసం బతత, నా భయంకరమైన పాపిష్టి జీవితాన్ని కడుక్కుంటాను తండ్రిని ఒక్క మాట కన్నీళ్ళతో అడిగితే బెటాలియన్ దిగద్దు కిందకి. అసలు ఆల్రెడీ ఇక్కడ అడిగాడు కదా, ఇక్కడ పిలిచాడు కదా, ఇంకా సాతాను శక్తులు అందరూ ముఠాంబే సైన్యం అంతా పక్క జరిగిపోద్ది. దిగతాడు యేసయ్య. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దిగొచ్చి ఏ బంధకాలతో కట్టబడ్డావో ప్రతి బంధకాన్ని నరకతాడు. వేస్తున్నాము అలామేనండి. తెంచేస్తాడు అంతే. తెంచి చెయ్యి పట్టి పాపపు ఊపిలో నుంచి లేపి నిలబెడతాడు. నువ్వు లేయలేవు, ఆయన లేపతాడు. నువ్వు లేవలేవు, ఆయన లేపతాడు. నువ్వు ఆస్వాదించబడలేవు, ఆయన ఆస్వాదిస్తాడు. బంధకాలు తెంచి ఆయనే మనల్ని చెయ్యి పట్టి లేపతాడు ఊబిలో నుండి. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు మాట ఏంటి తెలుసా? ఏ గడ్డు పరిస్థితుల్లో ఇంతవరకు నువ్వు కూరుకోపోయినావో ఆ గడ్డు పరిస్థితుల్లో నుండి నీ కోసం ఒక మేలును బయటకు తీస్తాడు అక్క మన దేవుడా. అంటే నువ్వు పాపంలో పడిపోయావు కదా, ఆ పాపంలో పడిపోయిన పరిస్థితిలో నుంచి కూడా నీకు ఒక మేలుని తీస్తాడు ఆయన. ఇది అట్లా ఏంది? ఇది నాకు అర్థం కావట్లా. పాపంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడి ఉన్నారు. దాంట్లో నుంచి మేలట వస్తుందయ్యా. కీడులో నుంచి మేలట వస్తుంది. సమస్తమును మనం మేలు కోసం సమకూడి జరిగించడానికి కోరస్తాడు ఆయన. మొత్తం స్టెప్పులు వేస్తాడు. ఇది ఇట్ట బావాలి, అది రావాలి, అది జరగాల, మొత్తానికి జరగాలి మేలు అంతే. నీకు నీ ఫెయిల్యూర్ను కూడా నీకు విజయంగా, నీ అపజయములో నుండి నీకు జయాన్ని తీసుకొచ్చే శక్తి గల దేవుడు మన దేవుడు. చప్పటి కొట్టుడికి నచ్చితే ఈ మాట నువ్వు కొట్టవలే. అబ్బెబ్బెబ్బెబ్బె. దేవుడిని నిన్ను ఆశీర్వదించును గాక. మన ఇల్లులు దీవించబడాలని మన దేవుని కోరిక, మన కుటుంబాలు ఆస్వాదించబడిన దేవుని కోరిక. అందుకే ఒకవేళ మనం పాపంలో పడున్నా పాపములో నుండి మేలుని తీస్తాడు నీ కోసం. ఎంత ప్రేమ అండి ఇదే, ఎంత ప్రేమ! పాపంలో నుంచి మేలా బైబిల్ చూపిస్తాను మీకు. అప్పుడు దాకా మీకు కొంచెం మీకు కరెక్ట్గా అర్థం కాదు మీకు. అసలు ఇంకో మాట చూడండి. అసలు ఇంకో మాట, దేవుణ్ణి ప్రేమించేవాడు అసలు పాపం చేస్తారా? ప్రశ్న. టైం అయిపోయింది బిడ్డరా, ముగించే ప్రయత్నం చేద్దాం. ఏంది ఏ ప్రశ్న వేశాను? దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఎన్నో వచ్చిన 23 కదా మనం చదివిన దాకా. దేవుడిని ప్రేమించే వారికి చదివాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పాపం చేస్తారా? ఒక్కసారి మీరు చెప్పండి, మీ అందమైన సమాధానం చెప్పండి. మీరు చెప్పలేదంటే మౌనం అంగీకరణ గుర్తే కదా. నిజమే, మీరు చెప్పేది నిజం. దేవుడిని ప్రేమిస్తున్నప్పటికి కూడా మనం పాపం చేస్తున్నాం. వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించి అనేక మంది బైబిల్ గ్రంథాలు జారిపోయారు, పడిపోయారు. దేవుని మీద మనకు ప్రేమ ఉందన్న, పిచ్చి ప్రేమ దేవుడు అంటే. యేసయ్య అంటే చచ్చిపోతాం, అంత అవసరమైతే ఆయన కోసం. కానీ ఎందుకో జారిపోతున్నాం, పడిపోతున్నాం, చిన్నదో పెద్దదో జారిపోతున్నాం మనం. దేవుని ప్రేమించే వాళ్ళు పాపంలో పడిపోతున్నారు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పా, శరీరం ఏ వైరస్ ఉత్పత్తి చేస్తుంది? శరీరం ఏ వైరస్ ఉత్పత్తి చేస్తుంది? శరీరంలో ఉండేది ఎవరి రక్తం? మన ఆదాము గారి ప్రాచీన కాలపు అనుభవాలు. ఆదాము గారి రక్తం. ఆదాములో పాపం ప్రవేశించింది, పాపం ఇక అక్కడి నుంచి వస్తానే ఉంది. శరీరంలో ఇనీషియల్గా ఇన్బిల్ట్గా పాపం ఉంది. ఆ పాపం మనల్ని ఎప్పుడు వదిలిపెడుతుంది? శరీరం మట్టిలోకి పోతే తప్ప అది మనల్ని వదలదు. నువ్వు ఎంత నీతిమంతుని దగ్గరకైనా పో, సాక్షాత్తు ఇది దేవుడే ఉన్నట్టున్నాడు ఈ మనిషి, ఆ మనిషి దగ్గర కూడా పో, ఆ మనిషిలో కూడా పనిచేస్తుంటుంది. ఏది? పాపం. నేను కొన్ని సంవత్సరాల నుంచి నిఖరంగా నిలబడి అన్నా అనుకో, నోరు మొయ్యి అనాలి మనం. ఇంకా అంతే, ఒకటే మాట. అంత లేదులే నీకు, అంత లేదులే నీకు, అంత ఎవరికి దేవుడు ఇయలేదు, అంత కృప ఎవరికి ఇయలేదు.
శరీరం పనిచేస్తూ ఉంటే పాపం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. తలంపులు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, క్రియలు మారిపోతూ ఉంటాయి, వేరు వేరు ఆలోచనలు చేస్తూ ఉంటాయి. బిడ్డలారా, ఇప్పుడు మేము పాస్టర్లమి ప్రార్థన అయిపోయిందా, ఇంటికి వెళ్తామా, ఒక గురించి కొంచెం ప్రార్థన చేసుకుని పడుకుంటాం, మళ్ళీ ఏకజనులకు ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ 10 గంటలకి మళ్ళీ కూర్చొని వాక్యం చదువుకుంటాం. మేము లోకంలోకి ఎక్కువ బామక్క, కాబట్టి మా మీద కాస్త తక్కువ ఉంటుంది. మీరు 24 గంటలు ఎక్కడ తిరుగుతుంటారా? సైతంగా ప్రపంచంలో తిరుగుతుంటారు, ముఠామేశ్వరి బృందంలో తిరుగుతుంటారు. మీరు ఈ ముఠామేశ్వరి బృందం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుంటుందో. అందుకే విశ్వాసాలు ఎక్కువ ఎందుకు జారిపోతారంటే, అటని మీకు లైసెన్స్ ఇటీలో నేను పాస్టర్ గారు మాకు లైసెన్స్ ఇచ్చారు, మేము ముఠామేశ్వరి బృందం తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువ పడిపోవచ్చు అనుకోబాకండి. లోకంలో ఎక్కువగా మీరు తిరుగుతుంటారు కాబట్టి మీరు పడిపోకుండా ఉండాలని మీకోసం పాస్టర్ ప్రార్థన చేయాలా. అయ్యా, నా బిడ్డలు లోకంలోకి వెళ్ళారు, మా బిడ్డలు లోకంలోకి వెళ్ళున్నారు, అయ్యా జారిపోకుండా పడిపోకుండా నీ బిడ్డలు నిలబెట్టని దైవజనులు విశ్వాసుల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, మోషే చేతులెత్తితే యెహోషువ గెలిచాడు యేసు నామములో. సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తే మిమ్మల్ని పడనివ్వకుండా దేవుడు ఆపుతాడు. అలాగే మీరు కూడా పాస్టర్ గారి కోసం ఏమెత్తాలా? చేతులు ఎత్తాలా. మీరు కూడా సేవకుల కోసం ప్రార్థన చేయాలి. మీరు కానీ ప్రార్థన చేయలేదా, గన్ను ఊరి పక్క తిరగద్దే. భలే ఉన్నాడు అబ్బో కుర్రోడు పాస్టర్ గారు, ఇస్రాయేల్ పాస్టర్, భలే సేవ సూత్రం ఉండనైనా దబుక్కని రాస్తాడు అనమాట. ఒక పాస్టర్ గారు పడిపోయారు అంటే ఆ పాస్టర్ కోసం సంఘం ఎక్కువ ప్రార్థన చేయట్లేదని అర్థం. అట్టనే సంఘం మీదే పూర్తి పద్ధతి కాదు, అతను కూడా జాగ్రత్త ఉండాలా. కానీ ఎక్కువగా శోధన ఎక్కడ వస్తుందంటే, సంఘం కనుక సేవకుడి కోసం ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా ఆ సేవకుడు ఎన్నో శోధనలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా. అర్థమవుతుంది బిడ్డలారా? కాబట్టి ప్రతి శరీరంలో పాపం ఉత్పత్తి అవుతూ ఉంటుంది, చిన్నది కానీ పెద్దది కానీ, డబ్బు విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ, పురుషుని విషయంలో కానీ, ఎలాగైనా ఏదో ఒక విషయంలో మనల్ని సాతానుగాడు శోధిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళమే అయినా పాపం పనిచేస్తుంది. అందుకే ప్రభు మనకేం చెప్పాడంటే, ఈ శరీరం మనలో ఉత్పత్తి చేస్తున్న ఈ పాపం అనే వైరస్ని ఆత్మ చేత జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మనము జీవించదము. 13వ వచనం 8:13 చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మనం జయించగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే మనం నిలబడగలం. ఒక మాట చెప్తాను బిడ్డలారా, దేవుడిని ప్రేమించు నీవు నేను ఏ పాపంలో పడకుండా నిలబడగలగాలి అంటే ఒకటే ద్వారం, అది ఒకటే దారి. అదేంటి తెలుసా? దేవుడే మన మనస్సాక్షికి ప్రాకారం వెయ్యాలా. ఆమె అన్నాను గట్టిగా. ఏమి వెయ్యాలా? మన మనసుకు ప్రాకారం వేయాలి. అప్పుడు చెడు ఆలోచన లోపల పోకుండా దేవుడు కాపాడతాడు. అప్పుడు శరీర కోరిక లోపల పోకుండా దేవుడు కాపాడతాడు. ఆ ప్రాకారం మనకు వెయ్యాలంటే మనం దేవుని సహాయం అడగాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. అందుకే బైబిల్ రాస్తుంది, లోకమును జయించిన విజయం మన విశ్వాసం. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? దేవుడు నన్ను పడకుండా నిలబెడతాడు, దేవుడు నన్ను పడనివ్వడు, దేవుడు నన్ను కాపాడుతాడు. నన్ను పడకుండా ఆయన కాపాడుతాడు. నేను నిలబడలేను, నా వల్ల కాదు. అహం వదలాల, దేవుడు కాపాడుతాడు. ఒకసారి సైలెంట్లో పెట్టేది నేర్పించాలి మన బిడ్డలందరికీ. ఎట్ట పెట్టాలి ఫోన్లని. ఏం చెప్పాను? నేను నిలబడలేను, దేవుడే కాపాడతాడు అని దేవుని మీద ఆనుకొని, దేవా సహాయం చేయ ప్రభువా, ఈ తలంపులు నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు సహాయం చేయను అడిగితే ఖచ్చితంగా ఇక చెడు ఆలోచన నీ లోపలికి పోనివ్వకుండా, అవి నిన్ను లొంగ తీసుకోకుండా దేవుడు నీ కాపుదలనిచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పడిపోకుండా నిలబడగలుగుతావు యేసు నామములో. అది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని అలా అడుక్కోవాలి. ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభు, నన్ను పడనివద్దు ప్రభుని అడుక్కోవాలి. ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, శరీరం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేస్తున్న తాజా పాపపు క్రియల్ని, ఆ తాజా పాపపు క్రిములు మనసును కుట్టి అపవిత్రపరిచి లాగేస్తా ఉన్నాయి పాపంలోకి. అందుకే దేహకుమార్ గారిని అప్పుడప్పుడు ఉపవాసాలు ఏం చేయాలా? దేహకుమార్ గారిని అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండి నలగొట్టాలి. దేహకుమార్ గారు నలగొడితే ఆత్మకుమార్ గారు శక్తి పొందుతారు. పాపపు బురదలో పడి ఉన్న మనలందరం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట. ఎప్పుడైతే ఆత్మ బలహీనం అయిపోద్దో పాప బురదలు లాగేస్తాడు. ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉంటుందో దేవుడు మనల్ని జయించేటట్టు సహాయం చేస్తాడు. కాబట్టి ఒకవేళ మనం పడిపోయినా, ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మన పాపంలో చిన్నదో పెద్ద పడిపోయినా వెంటనే చూడాలి మనం యేసయ్య వైపు చూసి, అయ్యా దేవా, నేను నిన్ను బహుగా ప్రేమిస్తున్నానని నీకే తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని
నీకే తెలుసు తండ్రి, నాకు దీంట్లో ఉండటం ఇష్టం లేదు, నన్ను పైకి లేవనెత్తు, నన్ను క్షమించయ్యా. దీంట్లో నుంచి లేవడం నా వల్ల అయ్యే పని కాదు, నువ్వు అక్కడే నాకు సహాయం చేయాలి, నువ్వు లేకపోతే నేను దీంట్లో నశించిపోతా, నాకు సహాయం చేయి ప్లీజ్ అని నువ్వు ఏడిస్తే, బిడ్డలారా, కన్నీటితో గోజాడితే వెంటనే యేసయ్య నీకోసం రంగంలోకి దిగి కొంతకాలానికి మనం పరిశీలిస్తూ వెళితే ఏ పాపంలో పడ్డావో ఆ పాపంలో నుంచి, ఆ అనుభవాల్లో నుంచి ఒక మేలుని నీకోసం సిద్ధపరిచి, సమస్తమును మన మేలు కొరకై సమకూడి జరిగించు ప్రేమగల దేవుని చేతిలో నువ్వు నేను ఉన్నావని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది మంచిదో చెడ్డదో, మరణమో పాపమో, ప్రమాదమో కీడో మేలో శ్రమో నిందో అవమానమో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నా అక్కడ నుండి నీ కోసం ఒక మేలును సిద్ధపరచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న న్యాయాధిపతి అయిన యేసు. బెటరా, కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ఇంకా 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. నేను 59 నిమిషాలు అయిపోయింది స్టార్ట్ చేసి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలి కదా. మనం పాపంలో పడిపోయినా లేకపోతే ఏదన్నా తొట్టుపడినా అక్కడ మనకు మేలు చేస్తాడా? ఎలా చేస్తాడు? రాసుకోండి, బైబిల్ ఆధారాలు ఉన్నాయి. బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1, నయోమి జీవితాన్ని గమనిస్తే, నయోమి జీవితాన్ని గమనిస్తే, నయోమి బెత్లెహేముని విడిచి మోయాబుకు వెళ్ళడం దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం లేదా? చెప్పండి నాకు ఒకసారి. బెత్లెహేముని విడిచి, బెత్లెహేములో కరువు వచ్చింది, బిడ్డలారా కరువు వచ్చింది. కరువుగా ఉందని భక్తిగల కుటుంబం ఇది, బాగా భార్యాభర్త మంచి భక్తిపరులు. నిజానికైతే బెత్లెహేముని విడిచి దూరంగా వెళ్ళకూడదు, దేవుని సంగతి దూరంగా ఉండకూడదు, అసలు మామూలుగా కష్టమైనా అనుభవించాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారో మొత్తం మీద భార్యాభర్తలు పిల్లలు మాట్లాడుకొని బెత్లెహేముని విడిచి మోయాబు పోయారు. తప్పు చేశారు, తప్పు చేయలేదా? తప్పు చేశారు. ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు పాపంలో పడ్డారు. ఏమంటే పాపంలో పడిన దానికి పర్యవసానం ఏమైంది? భర్తను పోగొట్టుకునింది. సరే, భర్త చంపిన వెంటనే మారు మనసు పొంది వెనక్కి వచ్చేసింది అన్న రాలా. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పెళ్లి చేసింది. కొంతకాలానికి పెద్ద కూడా చనిపోయాడు. అప్పుడేం రావాలా పడలేదా? రాలా. చిన్నవాడు నాళ్ళు ఇది సరిపోతాను నాకు అనుకుంది, వాడు చచ్చిపోయాడు. ముగ్గురు తేలేరు. కొంతకాలానికి విసిగెత్తిపోయినామే, అసలు నేను చచ్చిపోయేది బాగుండు, ఎందుకు బ్రతుకున్నాను నేను. కొంతకాలానికి నాకు అర్థమైంది, నా ప్రజలని, నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని దేవుడు దర్శించాడంట. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. ఇంకెందుకు ఇక్కడ నేను చచ్చిపోతే నా ఊర్లో సమాధి చేస్తే బాగుంటుంది, ఈ అన్యజనుల మధ్య నా సమాధి ఉండకూడదని మొత్తం మీద మనసు మార్చుకొని, ఏమంటే బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలి అని మనసు మార్చుకోవటమే దేవుని వైపు చూసి క్షమాపణ పొందటం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోయాబులోనే ఉండుంటే, ఒకవేళ నయోమి మోయాబులోనే ఉండుంటే రూతు గ్రంథం బైబిల్లో చేర్చబడేదే కాదు. రూతు గ్రంథం బైబిల్లోకి వచ్చిందంటే నయోమి తీసుకునే నిర్ణయం. తమ్ముడా, అన్న, అక్క, పాపంలో పడటం అనేది పెద్ద పాపంగా మీరు పరిగణించొద్దు. అట్లని నేను మీకు లైసెన్స్ ఇవ్వడంలా. ఒకవేళ జారితే, చిన్నదో పెద్దదో జారేవా, పెద్ద పాపం లేదు. నువ్వు లేట్ చేస్తే నీకు నష్టం, వెంటనే చూడాలి అక్కడ. ఆమె లేట్ చేసినందువల్ల ముగ్గురు బాగొట్టుకుంది. పడిపోయిన వెంటనే నువ్వు ప్రభు వైపు చూస్తే కీడు జరగకుండా లాగేస్తాను ఆయన. నేను చెప్తున్నాను, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆమెనానండి. ఒక తాగుబోతు కొడుకుని తల్లి వదులుకుంటుందా అన్న? వదులుకుంటుందా? ఇప్పుడు మా దీవెనక్క ఉంది, దీవెనక్క పిల్లలు కొంచెం అట్లా అనుభవాల్లో ఉన్నారు. అయినా దీవెనక్క అల్లాడుతుంటుంది వాళ్ళ కోసం, నా కొడుకులు మార్చయ్యా. వాళ్ళ మీద ఏదేదో జరుగుతూ ఉంటాయి, ఏదో కేసులు అంటారు. అయినా తల్లి ప్రేమ మారిందన్నా? మరి మనమేంది? చంపేస్తాను నిన్ను దేవుడు, నరికేస్తాడు దేవుడు నిన్ను. న్యాయాధిపతి ఒకటే పోటు పొడస్తాడు. ఆయన న్యాయాధిపతి ఎప్పుడో తెలుసా? 2సారి వచ్చినప్పుడు. ఎప్పుడు చెప్పండి? 2సారి వస్తాడే, అప్పుడు న్యాయం తీర్చేది. మరణము దాకా మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనం మారాలనన్నా ప్రేమగల దేవుడు ఆయన. మరణం దాకా మనం మారాలని అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఒక తల్లి తన కడుపును పుట్టిన కొడుకు చెడిపోయినా కూడా మర్చిపోవట్లేదే. నీ కోసం రక్తం ఇచ్చి కొన్నాడు కదా, ఎట్లా మర్చిపోతాను నేను? కాబట్టి పడినా లేట్ చేయకుండా లేచేయండి త్వరగా, అంతే. క్షమించేస్తాడు ఆయన. ఒకవేళ మనం చేసిన దానికి కొన్ని పర్యవసానాలు, చిన్న ప్రతిఫలం అనుభవించవచ్చు. పాపం వల్ల కలిగే ఆ దుఃఖాలు అనుభవించవచ్చు. కానీ లేట్ చేసావా, పాపం వల్ల నష్టపోతాం. కానీ దేవుడు మనకి ఎప్పుడు నష్టం చేయనే. వెంటనే నేను బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని ఎప్పుడైతే మనసు మార్చుకుందో, రూతు మనసును దేవుడు మార్చాడు యేసు నామంలో. ఇతర కోడళ్ళారా వెళ్ళిపోండి అని చెప్పింది. పెద్ద కోడలు ఏం చేసింది? థ్యాంక్ యూ అత్తమ్మ, ఇట్లా అత్తమ్మ నా జీవితం నాకు దొరకదు, పెళ్లి చేసుకోమని చెప్పి అత్తమ్మ ఈ రోజుల్లో థ్యాంక్ యూ దండాలు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. చిన్నమ్మని అంటుంది, ఇదిగో చిన్నమ్మ పెద్దమ్మ మనకు తెలియదు. రూతుని అంటుంది, ఇదిగో నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోతే నేను పోతానమ్మా. ఎప్పుడైతే నేను బెత్లెహేము పోతానని నయం మనసు మార్చుకుందో, అత్తను వదిలిపెట్టకూడదని రూతు మనసు మార్చాడు దేవుడు యేసు నామములో. అక్కడి నుంచి బిడ్డలారా వాళ్ళు బెత్లెహేముకి వస్తారు.
తర్వాత ఆమె జీవితాన్ని ఎంత విప్లవాత్మక మారుస్తాడంటే, బోయాజు ధనవంతుడే పేదవాడనా? బోయాజు ధనవంతుడు. బోయాజుని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో నయోమికి రావాల్సిన ఆస్తి అంతటి ఇప్పించాడు ఆయన. ఆమెనండి, బంధువు విడిపించాలి ఆస్తిని. ఆ నయోమి ఆస్తి అంతా ఇప్పించే నయోమి ఆస్తి పర్వాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళా. అంత మాత్రమే కాదు, 1-2 సంవత్సరాలకి మనవణ్ణి ఇచ్చారు ఆయనకి మనవణ్ణి ఇచ్చారు. పోగొట్టుకుని ఆస్తి అంతా సంపాదించుకుంది, ఇల్లు కట్టించాడు బోయాజు. ఆమె పోయిన ప్రభావం అంతా మళ్ళా పొందుకుంది దేవుడి దగ్గర. నేను చెప్తున్నాను కదా, నువ్వు పడ్డావు, మోయాబుకి వెళ్ళిపోయావు, పాపం చేసావు, కానీ ఆ పాపాన్ని నీకు మేలుగా మార్చేశాడు దేవుడు. బోయాజుని వాళ్ళ జీవితంలో తీసుకురావడమే వాళ్ళ స్టార్ తిరిగిపోయిందని తెలుసునామలో. ఒకవేళ బోయాజు రాకపోతేనా వాళ్ళ జీవితం వేరే అసలు వేరే లెవెల్లో ఉండేది. అసలు మనకి ఇంకా మాట కోసం అవసరం లేదు వాళ్ళ గురించి. అదే పేదరికం. రూతు బెత్లెహేముకి వచ్చినప్పుడు వాళ్ళ పేదరికం ఎలా ఉందన్నా? వాళ్ళ పేదరికం ఎలా ఉంది చెప్పండి? కనీసం వండు కూడా భోజనం, రైస్ కూడా లేవు, గోధుమలు కూడా లేవు తిట్టడానికి. వాళ్ళకి పొలంలోకి వెళ్ళి పరిగి ఏరుకొని వచ్చి చేసి పెడితే అత తినేది. అంత పేదరికం అన్నమాట. ఇల్లు లేదు, పొలం లేదు, ఆహారం లేదు, దరిద్రమైన పేదరికంలోకి వచ్చిన ఆ స్థితిలో నుంచి బోయాజును వాళ్ళ జీవితంలో దేవుడు తీసుకొని వచ్చి మరలా ధనవంతురాలుగా నయోమిని దేవుడు మార్చేశాడు. ఆమె బాధపడుతుంటుందిలే, యెహోవా నన్ను రిక్తంగా చేశాడు, యెహోవా నన్ను కొట్టాడు, నేను ఎవరు పొమ్మన్నారు అనేసి. బెత్లెహేము నుంచి పోకుండా ఉంటే నీకు ఈ బాధలు ఉండే కాదు. నువ్వు దేవుని సందు కాదనుకొని ఏదో ఉందని వెళ్ళావు అక్కడ, కాబట్టి నువ్వు దెబ్బలు తిన్నావు. దేవుడు నిన్ను కొట్లా. నేను చెప్తున్నాను బిడ్డలారా, ఒకవేళ ఎవరన్నా ఇక్కడ నయోమిలాగా దేవునికి అయిష్టమైన వాటిలో జారిపోయి ఉంటే త్వరగా తిరగండి, త్వరగా రండి. నువ్వు మనసు మార్చుకుంటే చాలు, అదే పాపంలో నుంచి నీకు మేలుని దేవుడు లేపుతాడు యేసునామంలో. ఆ కీడిని మేలుగా నీకు మార్చేస్తాడు. బోయాజును పరిచయం చేసింది దేవుడు. కాబట్టి బిడ్డలారా, నయోమి బెత్లెహేము రావాలన్న తీర్మానం నయోమి జీవితాన్ని చిగురింపచేసింది. ఒకవేళ ఆమె పాపంలో పడినా, మోయాబుకి వెళ్ళినా, ఆమె పడిపోయినా, జారిపోయినా, అవమానాల పాలైనా, భర్తను పోగొట్టుకున్నా, తిరిగి మరలా ఆమె జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు మన దేవుడు. 3 బారిన జీవితాలన్నింటినీ ప్రభు చిగురింపజేస్తాడక్క. అంతా అయిపోయింది అనుకుంటున్నావా? అక్కడి నుంచి మళ్ళీ చిగురింపజేస్తాడు దేవుడు. నేను గుర్తుపెట్టుకో, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. నీ ఇంటిని నా దేవుడు చిగురింపచేయునుగాక, మీ ఇల్లు నా దేవుడు చిగురింపచేయునుగాక. రెండు దావీదు గారు ఏ పాపం చేశారు? పాపం ఆయన ఒక్కసారి చేసి ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామన్నా మనమా? ఏంది బాధలు మనకు? పాపం ఆయన చేసింది ఒక్కటి, ఇన్నిసార్లు పాపం ఆయన. అదే గుర్తుపెట్టుకోండి. మనం పొరపాటును కనుక మచ్చ తెచ్చుకున్నామా, నువ్వు ఎంత భక్తి చేసినా మన వెనకే ఆ మచ్చ వస్తూ ఉంటుంది. పలానా కిట్ట ఒకప్పుడు ఎట్టుండింది, ఇప్పుడు మారిపోయాం, ఇప్పుడు అట్లేము. అయినా వదల లోకం మనల్ని. మనం పాపం చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మీరమ్మ, చిన్నదో పెద్దదో మన పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా దేవుడు క్షమించి ఎవరికి చెప్పడానికి మన సీక్రెట్లు ఎవరికి? ఊరు మాత్రం జీవితాంతం చెప్పుకుంటుంది మన గురించి. అందుకే మచ్చ రాకముందే జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు చెప్తాడు. సరే, దావీదు గారు చేయరాని పని చేసి పొరుగువాని భార్యను ఆశించి పాపం చేశాడు. దాన్ని కప్పుకోవడానికి ఆమె భర్తను చంపించేశాడు. వ్యభిచారం, నరహత్య 2 కూడగట్టుకున్నాడు. తర్వాత ఈ ఊరు తెలియదు అనుకున్నాడు, మాఫీ చేసేసాడు కేసు. దైవజనుడు వచ్చాడు, ఆ మనుషుడివి నువ్వే అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మనుషుడు నువ్వే అన్నాడో, అక్కడ రాయబడిన మాట, దావీదు గారు ఏడ్చిన కన్నీళ్ళకి ఆ కన్నీళ్ళలో ఏం తేలిందంట? పరుపు తేలింది. అంటే పరుపు కానీ నీళ్ల మీద వేస్తే ఎట్లా తేలాలంటే ఎన్ని నీళ్ళు కావాలో అంత ఏడ్చాడంటే దావీదు గారు. నిజమే, ఒక నిరపరాధి రక్తాన్ని నేను చిందించానయ్యా, రక్తాపరాధం నా నుంచి తొలగించని ఏడ్చాడు ఆయన. అట్లా ఏడిస్తే ఖచ్చితంగా క్షమిస్తాడు అక్క దేవుడు. కన్నీళ్ళు ఎంత ఘోర పాపానైనా కడిగేస్తాయి మనల్ని. కన్నీళ్ళు ఉండాలి. దేవుడు దావీదు గారిని క్షమించాడండి. దావీదు దేవుని వైపు తిరుక్కున్నాడు, సహాయం అడిగాడు, కన్నీరు విడిచాడు, దేవుడు క్షమించాడు. ఏ స్త్రీతో పాపం చేసినందుకు దావీదు గారికి దేవుడు శిక్ష విధించాడో ఇప్పుడు చూడండి. పాపములో నుండి మేలును బయటికి ఎలా తీస్తాడో చెప్తున్నా మీకు నేను. సమస్తము సమకూడి మన మేలు కోసం చేసే దేవుడు. ఏ స్త్రీతో పాపం చేయడం వల్ల దావీదు గారి శాపం వచ్చిందో అదే స్త్రీ గర్భం నుండి సొలొమోను గారిని దేవుడు తీసుకొచ్చాడు. చప్పలు కొట్టాడు గట్టిగా దేవుడికి, చప్పలు కొట్టు. దావీదు గారి తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు? ఆ బత్షెబ కడుపులో వచ్చిన దావీదు సొలొమోను గారే. అదేంటి అప్పుడు తిట్టాడే, అప్పుడు కొట్టాడే, అంతే. అది నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపంలో నుంచి, నీకు పడిపోయిన స్థితిలో నుంచి మేలు లేపుతాడు ఆయన. పడిపోయిన స్థితినే నీకు ఆశీర్వాదకరంగా ఒక మేలు తీసుకొస్తాడు బయటికి. సొలొమోను గారు రాసిన గ్రంథాలు బైబిల్లో లిఖించబడ్డాయి లేదా? ఏమండి, ఒక స్త్రీ, ఏ స్త్రీ వల్ల ఇబ్బంది వచ్చిందో ఆ స్త్రీ కడుపులో వచ్చిన బిడ్డ ఇప్పుడు 3 గ్రంథాలు వేస్తే 3 గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా తన నోటితో సొలొమోను గారి గురించి మాట్లాడతాడు. అడవిలో అలంకరించబడుతున్న ఈ పువ్వులు
సొలొమోను సైతం కూడా, సొలొమోను కంటే బాగా అలంకరించబడ్డాయి. ఈ అడవి పూలాగా సొలొమోను సైతం అలంకరించబడలేదు అని, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మాట్లాడతాడండి. దావీదు గారి పాపం, దావీదు గారి చేసినటువంటి ఆ కన్నీళ్ళు, వేదన, బాధ, అక్కడి నుంచి ఒక మేలు బయటకు వచ్చేసింది. అయితే మనం తిరగాల దేవుని వైపుకి, తిరిగితేనే జరుగుతుంది ఇది. మనం దేవుని వైపు తిరిగితేనే మేలు బయటకు వస్తుంది. దాంతోనే ఉన్నాం అనుకోండి, ఇబ్బంది అయిపోద్ది. మార్చేసుకోవాలి. నీ కుటుంబంలో ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయి నీకు తెలుసక్క. నీ కుటుంబంలో అక్కడికక్కడ కొంది కదా, మారిపోద్ది యేసునామాలు అంతే. ఎప్పుడు మారిపోద్ది? నీ గుడారంలో ఉన్న దుర్మార్గతని ఇప్పుడే నువ్వేం చేయాలా? వదిలేయాలా. చేతిలో ఉన్న పాపాన్ని వదిలేసేయాలా, హృదయంలో ఉన్న పాపాన్ని వదిలేసేయాలా. నీతిమంతునిగా, యథార్థవంతునిగా, యెహోవాకు ప్రియునిగా ఇప్పుడే నువ్వు ఆయన వైపు తిరిగితే 2025 ప్రారంభంలోనే నీ కుటుంబంలో దేవుడు సాహస కార్యాలు ప్రారంభిస్తాడు యేసునామంలో. నా ప్రభువైన యేసయ్య నీ ఇంటిలో సాహస కార్యాలు ప్రారంభించును గాక. చేస్తాడా చేయడా? అది శక్తి కలిగిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు బిడ్డ. నీ తీర్మానంలో ఉంది. ఇప్పుడు లాస్ట్ మాట సంసోను గారు పాపం, ఆయన కూడా ఒక్కసారి చేస్తే ఆయన కూడా వదలకుండా కొడుతున్నాం మనం. సంసోను గారు ఏం చేశారు? సంసోను గారు దేని పుట్టాడు చెప్పండి. అసలు పుట్టిన కారణం ఏంది? ఇజ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి రక్షించడానికి రక్షకుడిగా పుట్టించాడు సంసోను దేవుడు. అంటే సంసోను యొక్క ఇప్పుడు సంసోను మిషన్ ఏంది? సంసోను గారి వర్క్ ఏంది? ఫిలిస్తీన్లు కొట్టడం, ఇశ్రాయేలుని రక్షించడం. కొట్టడమే పని, పొద్దులస్తం కొట్టడమే. వాళ్ళని చంపాలా, వీళ్ళని విడిపించాలా, అది ఆయన పని. సరే బాగుంది, వచ్చిన పని చూసుకోవాలా పడలేదా? ఏ మనుషులను కొట్టి చంపమన్నాడో ఆ మనుషుల్లో ఉన్న అమ్మాయిని ప్రేమించాడు. తప్పు చేశాడు, తప్పు చేయలేదా? పడ్డాడు. ఇప్పుడు మనిషి పడిపోయాడు. ఏ మనుషుల్ని పెళ్లి చేసుకోకూడదు ఆ మనిషినే పెళ్లి చేసుకున్నాడు పోయి. అదేమంటే నా ఇష్టం అంటున్నాడు. జారిపోయాడు పాపం. సంసోను గారు కాస్త యవనస్తుడు కదా, జారిపోయాడు. ఏమంటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏదో ఇబ్బంది జరిగి అలిగి, మా అమ్మ మీద అలిగి, భార్య వదిలిపెట్టి భార్య మీద అలిగి కోపం తెచ్చుకొని కొత్త పెళ్లి కొడుకు అలిగి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చే లోపల ఈ అమ్మాయిని ఏ అబ్బాయి పెళ్లి చేసేసాడు. అంత గందరగోళం పాపం. ఒక్కసారి జారితే గందరగోళం అయిపోయింది. నా భార్యని ఇంకోటికి ఇస్తావా? కొట్టాడా. ఆ తర్వాత ఊరోళ్ళు వచ్చారు, పిలిస్తే అధికారులు వచ్చారు, గందరగోళం అయింది. నీ వల్లే మా చేతులు తగలబెట్టారని మళ్ళీ వాళ్ళ భార్యని మామూలు యుద్ధం చంపేస్తారండి. అబ్బో అదంతా. ఆ తర్వాత 1000 మందితో యుద్ధం. ఆ మనసు బాగలేక గాజాకి వెళ్ళి ఒక వేషను ఒకతను చూసి అక్కడ మళ్ళీ కొంతకాలం ఆమెతో కాపురం చేశాడు. మళ్ళీ ఆమె వద్దనుకున్నాడు. మళ్ళీ లాస్ట్కి షోరేకు లోయలోకి పోయి ఢిల్లీలో చూసి అక్కడ. బాగా వినండి. తాగుబోతు కొడుకుని తల్లి వదులుకుంటుందా? చెప్పాలా? తల్లి వదులుకోదని చెప్పారు మీరు. తాగుబోతు కొడుకుని తల్లి వదులుకొని మీరు చెప్పారు కదా. వ్యభిచారపు కొడుకుని దేవుడు వదులుకున్నాడా? ఆయన ప్రేమ చూడన్నా. పాత నిబంధనలోని ఎంత ప్రేమ చూడండి ఆయనకి. షోరేకు లోయలో ఢిల్లీల దగ్గరికి వెళ్ళినా సంసోని దేవుడు వదిలిపెట్టిపోవాలా. గాజా లోయలో వేష దగ్గరికి వెళ్ళినా దేవుడు వదిలిపెట్టిపోవాలా. మారతాళ్లే, తెలుసుకుంటాడులే, నా బిడ్డ మారతాడులే అనుకో. ఎప్పుడు దేవుడు అతను వదిలేశాడంటే చూసి ప్రాణము విసికి చావగోరి ఏ రహస్యం అయితే చెప్పకూడదో ఆ రహస్యం చెప్పినప్పుడు అప్పుడు వదిలేశాడు దేవుడు అతన్ని. ఎప్పుడైతే వెంట్రుకలు తీసేసిందామే అప్పుడు వదిలిపెట్టిపోయాడు. అంటే మరణము దాకా దేవుడు మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఒకవేళ తెలుసో తెలియకో పడిపోయినా నువ్వు లేస్తావని ఎదురు చూస్తాడు ఆయన. ఎంత ప్రేమ అండి నిజంగా దేవునికి. తాగుబోతు కొడుకుల్ని తల్లి వదులుకున్నట్టు, వ్యభిచారపు కొడుకుల్ని తల్లి వదులుకున్నట్టు పాపంలో ఉన్న తన బిడ్డని తిరగతాళ్లే పాపం చేసాడండి. మొత్తం మీద పట్టుకోబోయారు, కళ్ళు ఓడబెరికేశారు. లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఊరేగించి చంపేయాల. బాగా వినండి మీరు. దేవాలయంలో అతను కట్టేస్తున్నారు. మనకు తెలుసు లాస్ట్ మూమెంట్లో ప్రార్థన చేస్తున్నాడు సంసోన్ గారు. లాస్ట్ మూమెంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఇంకొక్కసారి నాకు అవకాశమే. నీ మాట వినలేదు, నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను. నీ ఒడిలో పడుకోవాల్సిన నేను స్త్రీ ఒడిలో పడుకున్నాను. రహస్యం చెప్పకూడదని చెప్పావు, నేను చేసుకునేదంతా నాకు జరగాల్సిందే. కానీ నీకు ఇష్టమైతే ఒక్క అవకాశం ఇస్తే నా శత్రువుల మీద పగ తీర్చుకొని వచ్చేస్తాను నీ దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఒకవేళ సంసోను గారంటే దేవునికి ఇష్టం లేకపోతే ఆయన ప్రార్థన వింటాడా? ఇష్టం లేకపోతే వినడు. కానీ బైబిల్ ఏం చెప్పి తెలుసా? సంసోను ప్రార్థన దేవుడు ఆలకించని రాయబడింది. సంసోని మీద మరణం దాకా ప్రేమగల దేవుడు అమ్మ ఆయన. సంసోనికి అప్పటికి ఎంటుకలు మొలుచున్నాయంట, లైట్గా ఎంటుకలు మొలుచున్నాయి. నిజం చెప్పాలంటే సంసోని శక్తి దేంట్లో ఉందని ఆల్రెడీ తెలుసో తెలియదా వాళ్ళకి? తెలుసు. సంసోనికి ఎంట్రుకలు పెరిగాయంటే మళ్ళీ ఓడైపోతారు. మనం ఓడి చేయించలేము.
అందుకని ఏం చేసి తెలుసా, 2-3 రోజులు అదే ఏదో దాని ఏమంటారని, ఇప్పుడు మన వాడు రేజరు ఎప్పుడు ఫ్రెష్గా పెడుతున్నారు అంతే గుండు. ఇంత మొలకు కూడా మగని ఇట్లా మొలిచినయా అయిపోతాం మన చచ్చిపోతాం చేతులని శుభ్రం గుండుకేస్తున్నారు. ఎప్పుడైతే సంసోను హృదయంలో పశ్చాత్తాపం స్టార్ట్ అయిందో, సంసోను తల మీద వెంట్రుకలు మొలస్తున్నా కూడా వాళ్ళ కళ్ళు కప్పేశాడు దేవుడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంసోనుని మరణం దాకా ప్రేమించిన దేవుడు. సంసోను చావడం ఇష్టం లేదు ఆయనకి. సంసోనే తన చేతులారా తన నోరారా తన రహస్యం చెప్పేసుకున్నాడు. దేవుడు పట్టించాడన్నా? దేవుడు పట్టించాడా? దేవుడు సంసోన్ని ఫెయిల్ చేశాడా? కాదు, తనంతటి తానే సింహం నోట్లోకి వెళ్ళిపోయాడు ఆయన చెప్పుకొని, తన రహస్యాన్ని చెప్పుకొని. నువ్వు నిన్ను విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు తల్లా. నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. నువ్వు మారేదాకా ఎదురు చూస్తాడు ఆయన. నువ్వు మారేదాకా ఎదురు చూస్తాడు. నీ అంతటి నీవే సింహం నోట్లో తలబెట్టుకుంటే తప్ప నువ్వు చివరికి ఎప్పటికైనా నిన్ను పట్టుకోవాలని ప్రభు కోరుకుంటాడు. అందుకే సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు. 2 స్తంభాలు చేతుల్లో పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, అట్లా నెట్టాడు అంతే. ఎంటుకలు లేవు, చిన్న ఎంటుకలు మొలుసున్నాయి. ఎక్కడ మెయిన్ స్తంభాలు ఇరిగిపోయినాయి. తన జీవిత కాలంలో బ్రతుకున్నప్పుడు చంపిన వారందరికంటే ఎక్కువ మందిని, 3000 మందిని ఒక్కరోజు చంపి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నేనేమంటా చూడండి, సంసోను పడిపోయినా పాపం చేసినా తన జీవితంలో చంపనంత మందిని చంపడం కూడా దేవుని చిత్తంలో ఒక భాగం. అసలు దేవుడు సంసోను పుట్టించిందే ఫిలిస్తీన్ చేతుల్లో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి. పోతూ ఎక్కువ మంది చంపి వెళ్ళిపోయాడు అంతే, పోత. ఇది తాను పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు తయారు చేసిన మేలు. తాను పాపంలో పడినా, పట్టబడినా, కొట్టబడినా అక్కడి నుంచి మళ్ళీ ఒక మేలు. తన జీవితాంతం ఓల్డ్ ట్రాక్ రికార్డ్ అనమాట. రికార్డ్కి సృష్టించి వెళ్ళిపోయాడు అంతే, పోత. నేను చెప్తున్నాను, సమస్తము మన కొరకు మేలు కొరకే సమకూడి జరిగిస్తాడు ఆయన. నువ్వు పాపంలో పడినా, నువ్వు ఆయన వైపు తిరిగితే అక్కడ నీకు ఒక మేలు దాచిపెడతాడు నీకోసం. ఒకవేళ నీకు శ్రమలు నిందలు వచ్చాయా, అక్కడి నుంచి ఒక మేలు నీకోసం తయారు చేస్తాడు. నీ వ్యాపారం ఫెయిల్యూర్లో ఉందా, అపజయంలో ఉందా, అక్కడి నుంచి ఒక మేలు నీకోసం రెడీ చేస్తాడు. ఆయన ఏది చేసినా మన కొరకు సమస్తాన్ని సమకూర్చి మేలు కోసమే జరిగించే దేవుడై ఉన్నాడని మనం మర్చిపోకూడదు యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నయోమి తప్పటడుగుల్లో నుంచి రూతు పుట్టుకొచ్చింది. దావీదు తప్పటడుగుల్లో నుంచి సొలొమోను పుట్టుకొచ్చాడు. సంసోను తప్పటడుగుల్లో నుంచి 3000 మంది మరణం దాగి ఉంది. ఆయన తప్పటడుగుల్లో కూడా మేలును దాచిపెట్టిన దేవుడు మన దేవుడు. సో టోటల్గా నేను చెప్పగలిగింది ఏంటంటే, దేవుడిని ప్రేమిస్తున్న నీవు నేను మన ఇల్లులు దీవించబడాలని మీరు కోరుకుంటున్నారు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, మంచిదా, చెడ్డదా, చిన్నదా, పెద్దదా, జారిపోయి ఉన్నారా, పడిపోయి ఉన్నారా, ఇప్పుడే తిరగండి ప్రభు వైపు. ఒక్క మాట, ప్రభు సహాయం చేయి. ప్రభు నా వల్ల కాదు, నేను నిలబడలేను, నువ్వు నాకు సహాయం చేసి నేను ఖచ్చితంగా నిలబడతానయ్యా, నాకు దీంట్లో ఉండటం ఇష్టం లేదయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ అని నువ్వు అడిగితే అదిగో రంగంలోకి దిగుతాడు. అక్కడ సాతాను శక్తులు అడ్డుపడుతున్నాయి కదా, దారి ఇస్తారు నీకోసం నువ్వు అడిగితే. దిగొస్తాడు, ఆయన ప్లాన్ చేస్తాడు, సమస్తం కూర్చుతాడు, అందులో నుంచి నీకోసం ఒక మేలు తయారు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడని మనం ఎరుగుదుము అని పౌలు గారు చెప్పినట్లుగా నీకోసం మేలు ఎత్తిపెట్టున్నాడు. నీ అపజయంలో నుంచి కూడా ఒక మేలు నీకోసం రెడీ చేయగలిగిన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వ్యాను పోగొట్టుకున్నామని అపజయమే ఉండొచ్చు, కానీ అందులో నుంచి ఒక మేలు నాకు దొరికింది. ఇంకోటి పోగొట్టుకున్నామని అపజయమే, కానీ అందులో నుంచి ఒక మేలు నీకోసం ఎత్తిపెట్టున్నాడు. నీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ మేలులుగా, జయాలుగా మార్చి చూపిస్తాడంతే నువ్వు తిరిగితే. ఒక్కసారి సిలువ వైపు చూస్తే, నీ గుడారంలో దుర్మార్గతను పోగొట్టుకుంటే, యెహోవాకు ప్రియుడిగా మారితే, నీతిమంతుడిగా మారితే, యథార్థవంతుడిగా నిలబడితే అన్నీ నీకు చేయాలి. ఈ రోజు నుంచి నీ ఇల్లు దీవించబడను, నువ్వు కన్నులారా చూస్తావే యేసునామములో. నీ ఇల్లు దీవించబడును గాక, కట్టబడును గాక, ఆమేన్ చెప్పండి. వృద్ధి చేయబడును గాక, లేవనెత్తబడును గాక, పంట నూరంతల పంట పండును గాక, జీవనోపాధి దీవించబడును గాక, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీ ఇల్లుని దేవుడు లేవనెత్తును గాక, ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్లుగా నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని దేవుడు వృద్ధి చేయును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక.